పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బిందాసు ఫుల్ మాసు గోవిందా, వీడు హై క్లాసు టైం పాసు గోవిందా. లేడీస్ ఫోకస్ గోవిందా, వీడికి లవ్ అంటే వీకస్ గోవిందా. బిందాసు ఫుల్ మాసు గోవిందా, వీడు హై క్లాసు టైం పాసు గోవిందా. లేడీస్ ఫోకస్ గోవిందా, వీడికి లవ్ అంటే వీకస్ గోవిందా. పై చూపులకేమో మామూలోడు, కామన్ గా కనిపించే పోరాగాడు. పై చూపులకేమో మామూలోడు, కామన్ గా కనిపించే పోరాగాడు. వీడి మైండులో దొక్కెళ్ళినోడు రామ రామ మళ్ళీ తిరిగేరాడు. గీత గీసారంటే దాటేస్తాడు, వద్దు గిద్దు అంటే చేసేస్తాడు. నాకంటే పొడుగాడే లేడంటాడు, అబ్బ కన్ను కొట్టి కోలర్ ఎగరేస్తాడు. బిందాసు ఫుల్ మాసు గోవిందా, వీడు హై క్లాసు టైం పాసు గోవిందా. లేడీస్ ఫోకస్ గోవిందా, వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా. స్కూలు డ్రాప్ అవుట్ పిల్లగాడు, ఫేస్బుక్ లన్నీ చదివేశాడు. స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లగాడు, ఫేస్బుక్ లన్నీ చదివేశాడు. ఆల్జీబ్రా లెక్కల్లో వీకే వీడు, కానీ ఆల్ఫిదర్ లెక్కల్లో జాదుగాడు. యాక్చువల్లీ వెరీ గుడ్ బాయ్ వీడు, పాపం ఏ పని చేసినా బ్యాడ్ అవుతాడు. జస్ట్ సెకండ్ కొంచెం ఫీల్ అవుతాడు, మళ్ళీ ఫుల్ హార్స్ పవర్ తో రైజ్ అవుతాడు. బిందాసు ఫుల్ మాసు గోవిందా, వీడు హై క్లాసు టైం పాసు గోవిందా. లేడీస్ ఫోకస్ గోవిందా, వీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా. శ్రీమద్ రమారమణ గోవింద హరి గోవింద గోవింద. శుక్లాంబరధరం విష్ణు శశివర్ధనం చతుర్భుజం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మాతృదేవో భవ పితృదేవో భవ. ఏడుకొండలవాడ వెంకట. నీకు రాదని అర్థమైపోయింది. నా కొలీగ్స్ మంత్రాలు నా దగ్గర చదవక మ్యాటర్ అంటే చెప్పు. గణేష ఏంటి తమాషా? నేనేం చేశాను? నువ్వేం చేయలేదు కాబట్టి
చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను. మరి కొత్త బట్టలు ఎందుకు వేసుకున్నావు? తొక్కులో అమెరికాకి వెళ్ళడానికే సూటు బూట్ వేసుకుని వెళ్తున్నారు. నేనెక్కడికి వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా. ఆ మాత్రం డ్రెస్ సెన్స్ ఉండకూడదా నాకు? పక్కాగా డిసైడ్ అయిపోయినట్టున్నావు. గణేష్, ప్రతి సంవత్సరం నీ చేతిలో ఉండ్రాలు పెడుతున్నా, మరి మీరు నా నెత్తి మీద నీ బండరాలు పెడుతున్నారు. నేనా? మోయలేకపోతున్నా. అందుకే సూసైడ్ చేసుకున్నామని బాగా ఫిక్స్ అయ్యా. ఏంటో నాలాంటి మంచోళ్ళకే ఇలాంటి కష్టాలు ఫ్లైట్ వేసుకుని మరీ వచ్చేస్తున్నాయి. కష్టాలు వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళు కాదా? నువ్వు ఇలా సెటైర్లు వేస్తున్నావనే వ్యాలిడిటీ ఉన్నా వాలంటీర్గా రిటైర్మెంట్ ఇస్తున్నా. నువ్వు పైకి వస్తే మా రిలేషన్స్ బాయిల్ అయిపోతాయి. అలా అనకు, నాకు బాయిల్ అయిపోద్ది. ఇదిగో ఇదంతా వద్దు కానీ నాదొకటే రిక్వెస్ట్. ఎలాగో చచ్చిపోతున్నాను కాబట్టి నన్ను పైన మన అన్నగారు ఎన్టీఆర్ గారు ఉన్న ఏరియాలో పడేస్తే సుఖంగా ఉండిపోతాను. ఇక్కడ నేను తట్టుకోలేకపోతున్నాను బాబోయ్. నేను ఈలోగా మంచి లొకేషన్ చూసుకొని దూకేది. ఇదిగో నా మాట వద్దు, కావాలని నేనే కిందకు వస్తాను. బొట్టు ఎలాగో పైకి వస్తున్నాను కాబట్టి నువ్వే పెడుతులే. మాకు బంపర్ ఆఫర్ ఒకటి. ఓ వావ్! అందరూ అకేషన్ చూసి లొకేషన్కి వస్తారు. నేను మాత్రం నా చావ్ అకేషన్కి ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాను. ఇదే నేను చచ్చిపోవడానికి రైట్ లొకేషన్. చాలా ఎత్తులు వెళ్ళేటప్పుడు మెల్లంగా ఎక్కి వచ్చేటప్పుడు దూకేద్దాంలే. ఈ సిగరెట్లు తాగడం ఏంటో, ఈ అలసిపోవడం ఏంటో. ఎవరో స్వామి ఎక్క కొద్ది వస్తూనే ఉంది. చేతిలో స్నాక్స్, ఇక్కడ స్నేక్స్. అబ్బాయి, ఇక్కడ ఉన్న యానిమల్స్ నన్ను తినేవు కదా. అవును, ఛీ, అయినా నువ్వు తెచ్చుకోవడానికి వెళ్తున్నావు, ఈ స్నేక్స్కి వీడికి భయపడుతున్నావు ఏంటా? వాట్ ఏ లవ్లీ అండ్ ఫంటాస్టిక్ లొకేషన్ టు డై. నా స్టోరీకి ఉన్న డెప్త్కి ఏమాత్రం డెప్త్ ఉండాలే. సిప్స్, డ్రింక్స్, ఫ్యాంటాస్టిక్. తను లేకుండానే బతకలేను. నేను చచ్చిపోవటానికి ఇదే కరెక్ట్ ప్లేస్. ఆహా, దీనిలో నుంచి క్వార్టరు ఈ వాటర్లోకి వెళ్తుంది, ఈ వాటరు నాలోకి వెళ్తుంది, నేను కిందకి వెళ్తాను, ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్తాను. ఓ వాట్ ఏ స్ట్రాటజీ గాడ్జీ. వీడోడు నా కాంపిటీషన్. వీడబ్బా టైటానిక్ హీరోలాగా పోజ్ ఒకటి. దుగు దుగు దుగు, టమాటో పగిలినట్టు పగులుతావు. దుగు. ఛీ! ఛీ! ఏమియో ఆ మాత్రం దూకలేనోడివి ఎంత దూరం ఎందుకు వచ్చావుయా? బే, ఆ నోరుమి చూడలేకపోతున్నావు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ యూజ్ యువర్ వాటర్? చచ్చిపోయే ముందు కూడా ఇంగ్లీషా? నీ మాతృభాష ఏందే? తెలుగు రాజా. కనీసం చచ్చిపోయే ముందైనా మన భాషను గౌరవించండి అయ్యా. దయచేసి మంచినీళ్ళు తాగొచ్చా అండి? అయ్య బాబాయ్ ఎటకరం ఇందా. కొంచెం మెల్లగా తాగవయ్యా బాబు, నాకు పెద్ద లాంగ్ జర్నీ ఉంది, నాకు కొంచెం కావాలి. ప్లీజ్ ప్లీజ్. సరే తాగు. ఏంటి హార్ట్ శివమని డ్రమ్స్ లాగా దబ్ 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 అని కొట్టుకుంటుందా? అవును రాజా. చచ్చిపోవడానికి ఈజీ కదమ్మా, అది ఒక ఆర్ట్, దానికి హార్ట్ కావాలి. ఎంతకీ నీ సాడ్ స్టోరీ ఏంటో? నా పేరు వెంకటరత్నం, బీటెక్ గ్రాడ్యుయేట్ సార్. నేను ఏది ఈ వయసులోనా? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. నేను చెప్పు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అప్పుడు నా లైఫ్ చాలా బాగుండేదండి. నెలకి 30,000 జీతం, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు. ఆ టైంలోనే శ్వేత అనే అమ్మాయి మా ఆఫీస్లో జాయిన్ అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్. Hey Venkat, come on in. Venkat, Sir. she's Shweta, a new employee. Venkat. Venkat,
సార్. What happened? లక్కీగా పడిందో సింక్ అయి పడిందో నా పక్క సీట్ లో తను పడింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో నేను పడ్డాను. అక్కడి నుంచి నీ డబ్బుకి షేవింగ్ మొదలై ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నీకెలా తెలిసింది రాజా? టైం పాస్ కోసం లవ్ చేసే ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. నువ్వు చెప్పు. పగలంతా సాయంత్రం కోసం, సాయంత్రం అంతా అమ్మాయి కోసం ఆఫీస్ బయట వెయిట్ చేసేవండి రాజా. హాయ్ శ్వేత. ఇలా జరుగుతుండగా ఒకరోజు నేను ఆఫీసు నుంచి లేటుగా బయటకు వచ్చేసరికి బాయ్. Bye. నన్న హాయ్ హాయ్. మీకోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? మా ఎందుకు శ్వేత? ఊరికే నిన్ను చూడాలనిపించి. అవును, మీరు హెల్మెట్ వాడతారా? హెల్మెట్ ఎప్పుడూ నా సంకలోనే ఉంటుంది. చాలా సేఫ్టీ కదా, అందుకే దీన్ని వదిలిపెట్టను. ఓ సరే, బాయ్. బాయ్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఆ అమ్మాయి గుడి లోపల ఉన్న గులాబీ పూలాగుంటుంది, నువ్వు గుడి బయట ఉన్న గన్నేరు పూలాగుంటావు. అది సరేగానే నాకు ఒక డౌట్. నీ లవ్ స్టోరీలో ఎన్నిసార్లు హెల్మెట్ తిరిగేసి పెట్టుకున్నావు, ఎన్నిసార్లు కరెక్ట్గా పెట్టావు? హెల్మెట్ పెట్టుకోవటం అంటే నాకు అర్థమైందిలే, మిగతా స్టోరీ చెప్పు. వన్ ఫైన్ మార్నింగ్ మేమిద్దరం కలిసి కాఫీ డేకి వెళ్ళాం. అప్పుడు శ్వేత నాతో ఏముందో తెలుసా? వెంకట్, ఐ లవ్ యూ. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే లవ్ లో పడిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆ మాట విన్నాక నేనే భూమి మీనే లేను. నువ్వే కదా బ్రదరు, ఏ మగాడైనా అలాగే ఉన్నాడు. ఆ మాట వినంగానే అటు ఆకాశంలో కాదు, ఇటు భూమి మీద కాదు, మధ్యలో త్రిశంక స్వర్గంలో సంకనాగిపోతున్నారు బిడ్డలు. నీ సంగతి చెప్పు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది అన్న సంగతి తెలిసిన తర్వాత మేమిద్దరం సంతోషంగా చాలా రోజులు ఎంజాయ్ చేశాం. ఏమేం చేశారు? పార్కులకు వెళ్ళాం, క్లబ్బులకు వెళ్ళాం, పబ్బులకు వెళ్ళాం, సినిమా హాళ్ళకి వెళ్ళాం, చాలా చాలా తిరిగాం. సరే, ఇవన్నీ తిరిగిన తర్వాత 3 నెలలు వచ్చేసిందా? ఛే, ఐఎమ్ ఏ వర్జిన్ మ్యాన్. ఆ అమ్మాయిని టచ్ కూడా చేయలేదు నేను. ఆ విషయం నీ ఫేసు చూస్తుంటే అర్థమవుతుంది. నేను అడిగింది మంచి ఉద్దేశంతో. మీకు బ్రేక్ అయ్యేదానికి 3 నెలలు పట్టిందా అని అడుగుతున్నా. 6 months. మిగతా స్టోరీ చెప్పు. Madam, bill. వెంకట్, శ్వేత, బిల్. నిన్ను చూసినందుకు యూ సిల్లీ. తిన్నదానికి నీ స్వీట్ వాయిస్ తో స్వీట్ గా బిల్ ఎంతో చెప్పు, డబ్బులు ఇస్తా. 1680. హౌ మచ్? 1680. నా దగ్గర 1500 ఉన్నాయి శ్వేత. ఏంటి 1500? నాలాంటి అందమైన అమ్మాయితో బయటకు వచ్చేటప్పుడు డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాలని నీకు తెలీదా? నేను ఇది కూడా కరెంటు బిల్లు కోసం తెచ్చాను. జనరల్ గా 300 కంటే ఎక్కువ పెట్టుకోను శ్వేత. షిట్, ఆ 1500 ఇవ్వు. ఎక్స్క్యూజ్ మీ, బిల్. Thank you, madam. ఇక వెళ్దామా? శ్వేత, ఏంటి? నీతో ఓ మాట మాట్లాడాలి శ్వేత. చెప్పు. మాది బిల్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ శ్వేత. మేము చాలా పేదవాళ్ళం. మా అమ్మకి ఆరోగ్యం బాగోదు, మాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదు. అందుకే నన్ను అందరూ కంజూస్ అంటారు. మనిద్దరికి పెళ్ళైపోయిన తర్వాత ఈ హైదరాబాద్లోనే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో 4 ఉండాలి శ్వేత. నలుగురా? ఎవరెవరు? నువ్వు, నేను, మా అమ్మ, మా నాన్న. సింగిల్ బెడ్రూమ్ లో 4? నా డబ్బులతో ఇల్లు మొత్తం నేను మెయింటైన్ చేసుకుంటాను. నీ జీతం అమ్మ ముందులకు సరిపోతుంది. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలనుకో శ్వేత, ఒక పైరసీ సీడీ కొందాం. 4 కామన్ గా చూసుకోవచ్చు, డబ్బులు సేవ్ అవుతాయి. ఓకేనా శ్వేత? నేను తనతో మాట్లాడిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరికి? ఆ అమ్మాయికేనా? అప్పుడే ఎక్స్పెక్ట్ చేశా. కాదు రాజా, మా అమ్మకే. ఓ సారీ. దాంతో ఊరెళ్ళాల్సి వచ్చింది. మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దాని తర్వాత ఒక రోజు ఆఫీస్కి వెళ్ళాను. My dear staff, can I have your attention, please? I'm going to get married. ఎవరు సార్ ఆ లక్కీ గర్ల్? She is. కట్, బాధపడుతున్నావా? యాక్చువల్గా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
మనం పెళ్లి చేసుకున్నాం అనుకో, నాకు మీ ఇల్లు ఫ్యామిలీ నచ్చలేదనుకో, మనకి గొడవ అవుద్ది. మీ అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది. అత్తను చంపిన కోడలు అని టీవీలో హెడ్లైన్స్. అవసరమా? చూసావా నీకెంత ఫేవర్ చేశాను. పైగా ఈ రోజే బాస్ నాకు ప్రపోజ్ చేశాడు. నో అంటే ఫీల్ అవుతాడు, అందుకే ఓకే చేశాను. వెంకట్, ఈ విషయం ఎవరికి చెప్పావనుకుంటున్నాను. నువ్వంత కమర్షియల్ కాదులే. నీకున్న మంచి మనసుకి మంచి అమ్మాయి వస్తుంది. నా పెళ్ళికి తప్పనిసరిగా రావాలి. వస్తావు కూడా. వెళ్తాను. వెంకట్, ఏం లేదు, నువ్వు నాకు 180 రూపీస్ ఇవ్వాలి. ఆ రోజు కాఫీ డేలో బిల్ పే చేశాను. అవి ఇచ్చేస్తే 100 చేంజ్ లేదు. పర్లేదా? నువ్వే చేంజ్ అయిపోయావు, నాకు ఈ చేంజ్ అక్కర్లేదు. సారీ, బాయ్. అయ్యో 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 అయ్యో, అది గులాబీ పువ్వు అన్నాను బాసు, అది గడ్డి పువ్వు. నీతో ఇంత నాకిచ్చేసిందా? ఇన్విటేషన్ కార్డులో ఉండాల్సిన నీ పేరు ఇన్విటేషన్ కవర్ మీద రాసిందా? చాలా దారుణం బాసు. అవును రాజా. నువ్వేం బాధపడకు బాసు, ఈ అమ్మాయిలందరూ ఇంతే. ఫస్ట్ మనసు అడుగుతారు, ఆ తర్వాత మెడలో గొలుసు అడుగుతారు. ఏది ఇవ్వకపోయినా బొక్క మనకే. అయినా ఈ అమ్మాయిలు బ్రదరు, స్మైల్ ఇస్తే లైన్ స్టోరీ, లైన్ ఇస్తే లవ్ స్టోరీ, లవ్ చేస్తే హార్ట్ స్టోరీ, హార్ట్ ఇస్తే లైఫ్ స్టోరీ. అదే హ్యాండ్ ఇస్తే అది క్రైమ్ స్టోరీ. మన అబ్బాయిలు కొబ్బరికాయలు లాంటి వాళ్ళు. బయట నుంచి చూడడానికి స్ట్రాంగ్ గా ఉన్న లోపల మెత్త మెత్తగా సాఫ్ట్ గా ఉంటారు. అదే మన అమ్మాయిలు ఆనియన్స్ లాంటి వాళ్ళు. కట్ చేసే కొద్ది కన్నీళ్ళే. ఆ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మార్చుకోవడానికి మన అబ్బాయిలకి అవసరం. నాకంత ధైర్యం లేదు రాజా. సరే, నీ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడో చెప్పు. ఈరోజే రాజా, ఈరోజే రాజా. అంటే ఈ రోజు చచ్చిపోయి పెళ్ళి ఆపేద్దానే? కాదు, నేను చచ్చిపోయి శ్వేత మీద నాకెంత ప్రేమ ఉందో తెలియజెప్పడానికి రాజా. ఏంటి తెలిసేది నా జిప్పు. నువ్వు చచ్చిపోతే ఆ అమ్మాయి బాధపడదు బాసు, ఫుల్గా హ్యాపీ అయిపోతుంది. ఎందుకంటే నీతో పాటు నిజం కూడా చచ్చిపోతుంది కాబట్టి. అయినా నాకు ఒకటి అర్థం కాలేదు బాసు, ఎవరైనా లవ్లో ఫెయిల్ అయిపోయి గడ్డ మించుతారు. నువ్వేంటి గడ్డ మించి లవ్లో ఫెయిల్ అయిపోయావు? నీకేం తెలుసయ్యా నా బాధ? నాలాగా నువ్వు కూడా ప్రేమించుంటే తెలిసేది ఆ ప్రేమ బాధ ఏంటో. లవ్, ఆ కొవ్వు వల్లే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను సూసైడ్ చేసుకోవడానికి. నువ్వు కూడా చచ్చిపోవడానికి వచ్చావా? యా, ఎనీ డౌట్స్? మంది లవ్ ఫెయిలియరే. నీది లవ్ ఫెయిల్యూరేనా? నువ్వు చాక్లెట్ బాయ్ లా ఉంటావు. నీ చొట్టపక్కలు చూసి మగాడే అటెంప్ట్ అవుతాడు. ఆడాళ్ళు అయితే తట్టుకోలేరు తెలుసా? నా కథ వింటే నువ్వు తట్టుకోలేవు భయ్యా. నీ మందు సెటప్ చూసి నిన్ను చూసి ఇలా పిక్నిక్ వచ్చావనుకున్నా, అలా ప్యానిక్ అయి వచ్చావనుకోలేదు. రాజా, నీ లవ్ స్టోరీ కూడా చెప్పవా? నా లవ్ స్టోరీతో పాటు లైఫ్ స్టోరీ కూడా ఉంటుంది రాజా. ఎలాగో కలిసి చచ్చిపోయే కొలీగ్ కాబట్టి నీతో షేర్ చేసుకుంటా. నా పేరు గోవింద్, అది బారసాల్లో పెట్టారు. రేజర్ గోవింద్, అది పాఠశాలలో పెట్టారు. అదేంటి గోవిందు? హే, ఒకసారి కోపం వచ్చి బ్రీజర్ దాగి రేజర్ పట్టుకుని ఒకటి మీదకి అటాక్ వెళ్ళాను. అప్పటి నుంచి అందరూ అలా ఫిక్స్ అయ్యారు. ఎలాగో రేజర్ పట్టుకునే ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి కత్తి పట్టుకోవడం మొదలు పెట్టాను. కానీ నేను ఏ యాంగిల్లోనూ రౌడీలా కనిపించలేదు. గాడ్స్ అవ్వాల్సిన నేను గాంధీలాగా మారిపోయి మా తాతగారు ఉన్న ఊరికి వెళ్ళాను. నీకు తాత కూడా ఉన్నాడా గోవిందు? ఉన్నాడు. 74 స్టిల్ బ్యాటింగ్. తాతగారు బా వచ్చాయండి పెద్ద పోటుగాడు. ఎరా పాపి, హాయ్. ఏపీ అంతా కవర్ చేసావా? కవర్ చేశాను. కొన్ని ఏరియాలే వదిలేసి వచ్చింది. ఏ టింగ్ టింగ్ అయిపోయింది తాతగారు. ఆహా, నువ్వు అడిగినప్పుడల్లా టింగ్ టింగ్ ఇవ్వడానికి నేనేమన్నా ఏటీఎం సెంటర్ అనుకున్నావా? ఈసారి డబ్బు అడిగావంటే మర్డర్ చేస్తా. అయ్యో తాతగారు, మీలో ఇలాగ యాంగ్రీ యాంగిల్ ఓపెన్ అవుతుందనే నేను బయటికి వెళ్ళిపోయి నా యాంగిల్ మార్చుకుని ఇక్కడికి వచ్చేసాను. ఇక మీద సైలెంట్ గా మీ అడుగుజాడల్లో ఫాలో అయిపోతాను. తాతగారు, మరేమో నాకు తద్దినం మంత్రం నేర్పిరా? ఎందుకురా? మీరు ఊరంతా తద్దినం పెడతారు, మరి రేపు మీరు పోతే మీకు నేను తద్దినం పెట్టాలి కదా. ఏడ్చావులే వెదవా. రేపు రంగాచారింటికి వెళ్ళి పుత్రకామేష్టి యాగం చేయాలి. పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి సంధ్యావందనం చేసుకో. ఇంతకీ తీసి పారేసావా? అది నా రౌడీజానికి కత్తికి అడ్డొస్తుందని తీసి ఓరి అప్రాచ్యుడా, రాకపోయినా రా మనకు విలువ. ఇదిగో రేపు పొద్దునే వేసుకో. అలాగే ఈ వ్యర్థాస్థితి అవతారం మార్చేయి పో. అలాగే తాతగారు. ఆ. ఓం షట్జవజ్జ విషవజ్జ బీజ బాజ్జ ఓం తస్మ
ఓరి అప్రాచుడా, ఏమిటా వేయటం? మనం చేస్తున్నది క్షుద్రయాగం కాదు, పుత్రయాగం. నెమ్మదిగా వెయ్యి. ఓ నెమ్మదిగా వేస్తే పిల్లలు పుడతారా తాతగారు? పళ్ళు రాలుతాయి, చెప్పించే చావు. అయినా ఆ పిల్లకి ఎలా సంపాదించావురా? ఇది మన బామత్ తాతగారు పెట్లో ఉంటే పెట్టుకొచ్చేసారు. ఏమిటి నీలకంఠ శాస్త్రి గారు, ఇంత చిన్న యాగానికి కూడా అసిస్టెంట్ తోడు తెచ్చుకున్నారు. సపోర్ట్ గా దేనికి వెదవది? అయ్యా, మీరు మా వాడిని గుర్తుపట్టినట్లేరు. వీడు నా మనవడు గోవిందా. గోవిందమా? హైదరాబాద్ లో ఆంజనేయ స్వామి గుడి లేదు, అందులో పూజలు అవి చేయిస్తుంటాడు. మొన్న వచ్చిన వరదల్లో ఆ గుడి మునిగిపోయింది. అందువల్ల పనులు లేక నా దగ్గరికి వచ్చేసాడు. ఎందుకు మీ కొంప ముంచడానికా? అంత మాట అనకండి. వీడు మంత్రాలు చదివింది ఆంజనేయ స్వామి అన్నం కూడా తిండు, అంత పవర్ఫుల్ వీడు. అది సరే శాస్త్రి గారు, మీరేమో ఆనకట్లాగా అడ్డంగా బొట్టు పెట్టారు, వాడేమో ధ్వజస్తంభంలా నిలువు బొట్టు పెట్టాడు. మీ ఇద్దరు కాంపౌండ్స్ వేరా? అదేం లేదండి, ఆయనది స్లీపింగ్ లైన్, నాది స్టాండింగ్ లైన్. ఇదేం లూప్ లైన్ నీ శ్రార్థం? ఆయనది శివుడు టీము, నాది విష్ణు టీము. ఆయన ఏ టీం అయితే ఏంటండి? ఇంతకీ పిల్లలు లేనిది తమరికేనా? అరే, ఫైర్ యాక్సిడెంట్ చేసి చంపేస్తావేంటి అప్రాచపదవా? పుట్టి పుట్టగానే అమ్మా నాన్నలు పోగొట్టుకున్నావు. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి టెంపుల్నే లేపించారు. వీడు కొంచెం ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. మీరు అని చెప్పండి, వీడిని ఇదే హోమ్లో పడేసి పెండం పెట్టేస్తాను గారికి. వీడు ఊళ్ళోకి వెళ్ళే ధనవంతుడు, సైలెంట్ గా ఉంటే వస్తుంది. రంగాచారి గారు, మీ వాళ్ళందరినీ పిలవండి, దండం పెట్టుకుంటారు. వస్తే అందరూ వచ్చి దండం పెట్టుకోండి. దండం పెట్టండి. మీ పిండాకుడు దండం వాళ్ళకి కాదు, దైవానికి పెట్టండి. ఇక్కడ హోమానికి పెట్టుకోండి అమ్మా. ఈయన ఫ్యామిలీని రమ్మంటే మొత్తం మహిళా సంఘం వచ్చేసిందేంటి? వీళ్ళందరూ వీడి ఫ్యామిలీసే. 9 మంది భార్యలే? అవును. అంత పెద్ద పొట్టుగాడా? పోటుగాడ పొట్లకయ్య, వీడికి అంత సీన్ లేదు. అయితే ఈయన కావాల్సింది యాగం కాదు, డాక్టర్ సమరం. అయ్యో, మగపిల్లాడు పుట్టడం కోసం చేస్తున్న యాగం రా ఇది. ఊరుకో. నాకు ఇప్పుడు అర్థమైంది తాతగారు. ఏమర్థమైంది? ఎన్ని బోర్లు వేసినా మంచినీళ్ళు పట్టలేదన్నమాట. రంగాచారి గారు, అందరూ వచ్చినట్టేనా? మా అమ్మాయి రావాలి. వస్తే నా ఫస్ట్ వైపు పాపను బిలు. వైదేహి, నమస్కారం అండి. అక్కడ కాదు, ఇక్కడ. సాఫ్ట్వేర్ తనే మై లవర్. వాళ్ళ నాన్న దగ్గర బిగ్ ప్రాపర్టీస్ ఉన్నా నా ఫిగర్ దగ్గరే వెరీ స్మాల్ ప్రాపర్టీ. అదేంటి, వాళ్ళ నాన్న కొడుకు లేరు కదా, ఆస్తంతా అమ్మాయికే కదా. ఇదిగో సాఫ్ట్వేర్, నువ్వు ఒక పెద్ద చైల్డ్. చాలే ఊరుకో. ఈ December 31st నాకు 35 ఏళ్ళు వస్తాయి. నేను పెద్ద మనిషిని అయ్యా. అందుకే చెప్పాను నువ్వు పెద్ద చైల్డ్ అని. నా మాట విను. చెప్పు రాజా, వింటాను. ఆ అమ్మాయిని చూడంగానే మొత్తం శాటిలైట్ రైట్స్ నావే అని ఫీల్ అయ్యా. వెంటనే లైటింగ్ కొట్టడం స్టార్ట్ చేశా. యు మీన్ లవ్ ఇన్ ఫస్ట్ సైట్? ఎగ్జాక్ట్లీ సవర్ణ దీర్ఘ సంధి వెంకట్. ఇంకా ప్రాబ్లం ఏముంది రాజా? ఉంది, జాంబవతి. తనే నా లైఫ్ లో పెద్ద ప్రాబ్లం. ఈరోజు ఫుడ్ ఏం తీసుకొచ్చావే? పులిహార, దద్దోజనం. ఎప్పుడు అదేనా? ఏమి వైదేహి, ఆ తద్దినల శాస్త్రి మనవడు మనల్ని ఫాలో అవుతున్నాడు. అవునా? లైన్ కొట్టే వాళ్ళతో కలిపి వీడు 88వ వాడు. ఎవరికి? ఇంకెవరికి? నాకే. అతని టేస్ట్ అంత బ్యాడ్ కాదు, తను నా కోసమే వచ్చాడు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తున్నావు? మొన్న మా ఇంట్లో యాగం చేయడానికి అతను వాళ్ళ తాతగారితో కలిసి మా ఇంటికి వచ్చారు, చూసావు? అప్పుడు నన్ను అదోలా చూసాడే, నాకు అదోలా అయిపోయింది సుమి. నీకు పిచ్చి పట్టింది. వాడు అదోలా చూస్తే మనం అదోలా అయిపోవాలా? వాడు అసలే సిటీ నుంచి వచ్చాడు, ఏం అలవాట్లున్నాయో ఏంటో. చూసావా ఎలా ఉన్నాడో? సొట్టబుగులతో స్వీట్ గా ఉన్నాడు. కాదు, వాడు పెద్ద డౌట్ గా ఉన్నాడు. ఈ గోవింద్ గారు సిటీలో ఏదో తేడా చేసి వచ్చాడని నా డౌట్. వాణ్ణి వదిలేద్దాం, మనం మంచి సినిమా హీరో లాంటి వాడిని సెట్ చేసుకుందాం. పద. నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో. ఒక బ్లాక్ తమిళ హీరోని సెట్ చేస్తానే. రాజా, మల్లేష్ అన్నావు కదా, అతనెవరు? వాడొక ఫెంటాస్టిక్ జూనియర్ ఆర్టిస్ట్. వాడు ఉట్టి మల్లేష్ కాదు, ఫిట్స్ మల్లేష్. వాడికి ఎక్కువ సంతోషం వచ్చినా బాధ వచ్చినా వెంటనే ఫిట్స్ వచ్చేస్తుంది. వాడిని ఎలాగైనా ఆ జాంబవతికి హుక్కులాగా తగిలిద్దామని స్కెచ్
నీలాంటి తమిళ హీరో కోసం ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నానో. నువ్వేంటి, చాలా మంది అమ్మాయిలు ఎదురు చూస్తుంటారు. పాతాళ భైరవి సినిమాలో రామారావు హీరోయిన్ తో కాపురం చేస్తాడే గాఢంగా, అలా చెయ్యాలి. ఆయనేంటి యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్లా కూడా కాపురం చేస్తా. నాకు డైలీ మీరు ఉండాలి. అంటే పెళ్ళంతా డైలీ కాకపోతే పార్ట్ టైం చేస్తారా? నన్ను జీవితాంతం ఎత్తుకొని తిప్పుతారు కదా. నేను మనిషినమ్మా, క్రేన్ కాదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని కౌగిలించుకుంటాను. ఈ రోజు నుంచి మీరే నా హీరో. ఈ రోజు నుంచి నువ్వే నా హీరోయిన్. కమ్ ఆన్, హగ్ మీ. కమ్ ఆన్. పడుకోరా. హగ్ మీ. పడుకోరా. వస్తే పాపిస్తుందారా, ఎలుగు పంటలాగున్నావు. ఏం చేసావే విన్ని? అంతకురాలా చంపేశావు కదే. నేనేం చేయలేదు, నాకే పాపం తెలీదు. నోరు మోయ్. పున్నమి నాగులో పాము కాటేసి నొరుగొచ్చినట్టుగా వీడి నోట్లో కూడా నొరుగొస్తుంది. ఎక్కడ కాటేశావే? ఏ పాటలో గుద్దేశావే? షాంపూ మింగాడేమో. దేవుడి మీదొట్టు, నేనేం చేయలేదు. గోవిందు, దయచేసి ఈ విషయం ఎవరు చెప్పకు, నీ కాలు పట్టుకుంటాను. అది నా తొడ. అంటే వంగలేనని. అయితే ఒక కండిషన్. రెండు చెప్పు. వాడు చాలా. చెప్పు. వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు నా సంగతి చూసుకో. అంటే నేను నిన్ను లవ్ చేయాలా? ఓసే బీకరంగా ఉన్న సింటెక్స్ ట్యాంక్ దారా, వాడిని మిగడం కాకుండా నన్ను కూడా మింగేది అనుకుంటావే. నేను చెప్పింది మాత్రం చెయ్యి. సరే చెప్పు. ఓ వైదేహికి నా మీద లవ్వు పొంగి పొర్లేలాగా చెయ్యాలి. సరే. ఇప్పుడు నేను వైదేహిని ఒంటరిగా కలుసుకోవాలంటే ఎలా? రోజు పొద్దున్నే డాన్స్ క్లాస్ కి వెళ్తుంది, అక్కడైతే కలవచ్చు. వెరీ గుడ్. వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడి నుంచి దొర్లుకుంటూ వెళ్ళి. అలాగే, ఇంకెప్పుడు తమిళ హీరోలు నమ్ముకోను. అందుకే తెలుగు హీరోలు నమ్ముకోండి, బాగుపడతారు. అలా జరిగిన వెంటనే వాడికి కొబ్బరి నీళ్ళు తాగిపిచ్చి వాడి ఊరికి పంపించేశా. ఇక ఇటు ఆ జాంబవతి నా వైదేహి దగ్గర ఫుల్ బిల్డప్ ఇచ్చేసింది. అలా జరుగుతూ ఉండగానే హలో ఎక్స్క్యూజ్ మీ, ఏంటి డాన్స్? ఓ స్టైల్ లేదు, రథం లేదు. ఎవరు డాన్స్ మాస్టర్? ఎవరిది వాయిస్? మందే, సెల్ఫ్ డబ్బింగ్. నాన్న రా ఇక్కడికి. ఇలా కొట్టేశారండి. ఎరా, నా డాన్స్ స్కూల్కి వచ్చి నాకే నేర్పుతావా? సారీ మాస్టర్. అమ్మా వైదేహి. చెప్పండి మాస్టరు. అమ్మా, వీడు ఎవడో అరిగిపోయిన రికార్డ్ లాగా అపశృతిలో మాట్లాడుతున్నాడు. పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళకి అప్పచెప్పు విన్ని. పోలీసులు ఎందుకు మాస్టర్? నేను మన నీలకంఠ శాస్త్రి గారి మనోడిని మాస్టర్, మీ దగ్గర డాన్స్ నేర్చుకుందామని వచ్చా. నీలకంఠ శాస్త్రి మనవడా? తెలియకుండా కొట్టేశాను. ఏమనుకోక బాబు, డాన్స్ ప్రారంభించడానికి ఈ రోజే బాగుంది. ఈ రోజే డాన్స్ మొదలుపెట్టున్నాయన. మాస్టర్, మంచి రోజు. అమ్మా వైదేహి, బాబుని తీసుకెళ్లి మెల్లగా చేయించమ్మా. మాస్టర్ డాన్స్ మీరు వెళ్ళండి మాస్టర్. పిల్లలు రెండమ్మా. జాంబవతి మీ గురించి చాలా చెప్పింది, కానీ నాకు డౌట్. ఏంటిది? మీకు సిగరెట్లు, తాగుడు లాంటి అలవాట్లేం లేవు కదా? అవును, సిగరెట్ అంటే బ్లాక్ బోర్డ్ మీద రాస్తారు, మందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే దగ్గుకిస్తారు. అది నచ్చదండి, మొత్తగా ఉంటుంది. యూఆర్ సో క్యూట్. మీకు అవి ఎలా ఉంటాయో కూడా తెలియవన్నమాట. మీరు చాలా క్యూట్. ఐ లవ్ యూ. మీరు ఏదైనా చెప్పండి. ఐ లవ్ యూ టు. ఓం నమో 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 గో. ఓం నమో 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 హే. వంగడ మింగా వంగడ మింగా వంగా బో. You wanna talk to the Bodugado? ఓం నమో 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 గో. ఓం నమో 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 హే. ఓం నమో నమో ఓ నమో ఓ. కితార్ 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 కితార్. గువ్వంటే పడి సత్తా బేబే, నీ కోసం తూకెత్తా బేబే. నువ్వు లేకపోతే నాలే మొత్తం వేస్ట్ అయిపోతా బేబే. ఈ జన్మ నీ తెల్లే బేబే, ఆ పైన నీ తెల్లే బేబే. నా హక్కు నీదే అని చూసాకే తెలిసిందే. ఎల్లా మరి ఎల్లా, మరి ఇంత డేంజర్ అయిపోతే ఎల్లా. అలా ఇలా లవ్ చేసే వల్ల అబ్బాయి ఇంకా గిరిగిల్లా. రాయే రాయే సూపర్ ఫిగర్ నేను చేస్తాను
కఠిన స్వాహ నువ్వే నా సర్వం పిల్ల నేనే నీ సొంతం మల్లా వచ్చేవే ఇచ్చేవే నీ ముద్దుల వర్షం మాయ చేసి మాత్రం వేసి ఇట్టాన మనసుకి కళ్ళ మెసి ప్రేమలోకి లాగినవుగా అల్లడిల్లి పొద్దు నన్ను తెల్వారు పిల్లట మై హార్ట్ సేస్ రెడీ ఐ నీడ్ యు రాయే రాయే సూపర్ ఫిగరో నేను సెత్తానా పిల్లల మదరో రాయే 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 నా సూపర్ ఫిగరో నేను సెత్తానా పిల్లల మదరో నువ్వే నా రసగుల్లా లవ్ చేద్దాం పెనుగిల్లా ఈ లైఫ్ ఆపై లైఫ్ నువ్వే నా వైఫ్ నువ్వే నా కాచుల వైను నువ్వే నా మంచు నీడు నువ్వు నాతో గుర్తివ్వబోతే ఎంతనే ఫైను హీరోలంతా పప్ప చెట్ట పోగేసి చూసిన నిన్ను మించి ఉండరై పొగగాట ముళ్ళు ముళ్ళు వేసుకొని ఎచ్చక్క మనము లెట్స్ ఫ్లై హై ఇంటూ ది స్కై రాయే రాయే సూపర్ ఫిగరో నేను చేస్తానా పిల్లల మదరో రాయే రాయే నా సూపర్ ఫిగరో నేను చేస్తానా పిల్లల మదరో ఇంకా అదే మూడ్లో ఉన్నావా గోయిందా గోయిందా? మా లవ్ స్టోరీ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది రాజా. నాకు తెలిసింది వైదేహితో మ్యాచ్ ఫిక్స్ అయింది. అయింది, కానీ వేరే వాడితో. వాడేవాడు రాజా? వాడి పేరు కర్నూల్ ప్రసాద్, వాషింగ్టన్ అంట. అక్కడ ఎవరిది వాష్ చేస్తున్నాడో ఏం వాష్ చేస్తున్నాడో వాడికి తెలియాలి. ఎన్ఆర్ఐ టెంప్టే దాని బాబు వాడికి ఇచ్చి మ్యారేజ్ ఫిక్స్ చేశారు వైదేహి. ఇదిగో మీ వాడు మా ఇంటికి వచ్చి నా కూతురికి లైన్ వేస్తున్నాడు, నువ్వు నా ఆస్తికి ప్లాన్ వేస్తున్నావు. అదే కదా నీ దుర్బుద్ధి. ఇదిగో శాస్త్రి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాననుకో నేను బొక్కలో దోసి బోన్స్ ఎరగొట్టి పాయాపులు సెట్టేస్తాడు. శాకాహారివి, మాంసాహారులకు ఆహారం అయిపోతావు, జాగ్రత్త. సాక్షాత్ ఆంజనేయ స్వామి భక్తుల మీద కంప్లైంట్ ఇస్తారా? ఆ ఆంజనేయ స్వామిని అరెస్ట్ చేసినంత పాపం చుట్టుకుంటుందండి మీకు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుకో. రేపే నా కూతురు నిశ్చితార్థం, ఎల్లుండే పెళ్లి, గ్యాపే లేదు. అయ్యో ఎల్లుండా? నాకు అసలు ఖాళీ లేదండి. తదిన ఉంది సుబ్బారావు గారి ఇంట్లో. అసలు ఎవరు రమ్మన్నారా నేను ఎంతకే? నువ్వు నీ మనోడు గారు అక్కడికి వచ్చారంటే బయట పంతులు పిలిచి భారీగా పెట్టిచ్చేస్తాను తద్దినం. ఇదిగో నీ మనోడికి ఊరు ఖాళీ చేయమని చెప్పు. శాస్త్రి 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 లాగా ఉండు. నీ మొదలష్టం మనోడికి మేస్త్రిలా ఉన్నావు అనుకో పగిలిపోద్ది, జాగ్రత్త. జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ గిలిగిలి. పాటలు ఒకటి ఘంటసాల వారసుడిలాగా పాటలు పాడతావు, ఆడపిల్లలతో ఆటలు ఆడతావు. తెల్లారేసరికి ఊరు ఖాళీ చేయకపోతే నీ డెడ్ బాడీతో బ్యాడ్మింటన్ ఆడతాం, జాగ్రత్త. ఇక్కడ పెద్ద పుల్లేలో గోపించింది మరి. రేయ్, పిల్లరా, ఆ రంగాచారి కూతురు ప్రేమిస్తున్నావా? మర్యాదగా చెప్పు. అంటే మర్యాదగానే ప్రేమిస్తున్నాను తాతగారు. ఇక్కడే ఉండు. అబ్బాయి కోసుకారం ఎట్టేస్తాడేంటి? రేయ్, ఇదిగో డబ్బు, 1,00,000 రూపాయలు. ఆ రంగాచారి కూతురు లేపుకెళ్ళి ఎటైనా వెళ్ళిపో. మన కుటుంబంలో ఎవరో ఒకరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని నా కోరికరా. వాడి కూతుర్ని లేపుకెళ్ళి ఈ నీలకంఠ శాస్త్రి మనవాడి పవర్ ఏంటో వాడికి చూపించు. తాతయ్య వెళ్ళరా. ఇలాంటి మోడర్న్ తాతయ్య నేను ఎక్కడా చూడలేదు. ఈ లక్ష్మీదేవి ఫోటో పక్కన ఉండడం నాకు వర్కౌట్ అయిపోయింది అనుకుంటాను. ఐ లవ్ యూ తాత. ఇంకా లేట్ చేయకురా, తొందరగా వెళ్ళిపో. వెళ్ళు. బట్టలు సర్దుకువే, నీలకంఠ వస్తున్నాను. శాస్త్రి అంటే ఏమిటో అనుకుంటున్నాడు. ఒరే రంగాచారి, నా పవర్ ఏమిటో నా మనోడు చూపిస్తాడరా నీకు. అది బ్రదర్, అక్కడ పడింది నా కథకి శుభం కార్డు. శుభం జరగకుండా శుభం కార్డు పట్టవేంటి? వైదేహి ఏమైంది? నేనే వదిలేశాను. వదిలేసావా? ఎందుకయ్యా? నా చేతిలో 1,00,000 రూపాయలు కట్టపడంగానే నాలో ఉన్న కకృతి ఫెలో బయటపడాడు. వాడే ఆ అమ్మాయిని వదిలేసేలాగా చేశాడు. ఏమయ్యా, నువ్వు మనిషివేనా? అరే, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఆడపిల్ల ఈ విషయంలో తాత కూడా ఎంకరేజ్ చేశాడు. అలాంటి అమ్మాయిని వదిలేస్తావా? దుర్మార్గుడా, నువ్వు మనిషివేనా? పశువురా? ఏంటి ఎక్కువ ఫీల్ అవుతున్నావు? ఆ అమ్మాయిని మోసం చేసింది నేను, మోసపోయింది తను. మధ్యలో నీకు ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయి ఇప్పుడు హ్యాపీగా ఎక్కడో సెటిల్ అయిపోయింది. వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధం చేసుకుంది తెలుసా? వింటే ఉన్నా, లేకపోతే నేను దూకా. రావయ్యా, బ్యాలెన్స్ చెప్పు. టెన్షన్ గా ఉంది నాకు, చెప్పు. నా చేతిలో డబ్బు పడంగానే దాన్ని తీసుకెళ్లి డబుల్ చేద్దామనే ఉద్దేశంతో
షేర్స్ లో పెట్టా. ఏ షేర్స్ లో పెట్టావు? అదిగో ఇప్పుడు నీదేంటో చెప్పు. అందరా బారా? అందర్ అందరు బా. అన్నా ఆడగలిచాడు. అప్పుడే ఏమైందిరా? హాయిగా చూడు. ఇప్పుడేంటి? అరే షూరా? మళ్ళీ అందరే. అందరు బా, అందరు బా. అబ్బా మళ్ళీ గెలిచాను. ఇప్పుడేంటి? ఏంటి శవాలతో సీక్రెట్ మాట్లాడుతున్నావు? సీక్రెట్ కదనే, లోపల మా ముత్తాతున్నాడు. ఆయన చెప్పండి నేను ఏ పని చేయను. ఏం చెప్పిండు? ఈసారి బాహర్ వేసుకోమన్నాడు. అరే మొత్తం ఏం రా ఈసారి ఏమన్నా కానీ. అందరు బా. ఆహా మొత్తం డబ్బు మనది. ఈ పూటకి మొత్తం డబ్బు. సార్ మీకు గుర్తొస్తామని లేపండి. థ్యాంక్ యూ. ఏంట్రా మూట కడుతున్నావు? 1 minute. అవును తాత, వీళ్ళ దగ్గర డబ్బు అయిపోయిందా? ఆడి కూడా వేస్టా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సేఫా? ఓకే. ఐ లిసన్ టు మై తాత వెరీ మచ్. ఆయన ఏమన్నాడంటే వినబడ్డది నాకు. ఇక్కడ గెలిచినా ఓడినా డబ్బులు మావే. డబ్బులు తీసుకొని వెళ్ళినావనుకో అయ్య బాబాయ్ ఏం చేస్తారు? నువ్వు ఒక్కనివే. మేము ఎంతమంది ఉన్నామో చూసినావా? కొడితే ఎందుకు పనికిరాను? అయ్య బాబాయ్ అన్నయ్య, మీరు మందు కొడితే లివర్ చెడిపోద్ది, సిగరెట్ కొడితే లంగ్స్ చెడిపోతాయి. అదే నేను పెట్టి కుట్టాననుకో బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ చెడిపోతాయి. ఓహో అంత సీన్ ఉందన్నమాట నీకు. బాగా ఉంది. చూడండి రాయని. వద్దురా. ఇక పోదాం పదండి. ఎవరా? నువ్వు వెళ్ళరా అక్కడ వెళ్ళరా. నువ్వు కూడా ఉంగురా రే. అరే జాగ్రత్త పట్టుకుంటారే. అరే వద్దురావా. అమ్మో 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 అమ్మో. ఏమరా కడుపులో ఏమైనా చునామీ పెట్టుకున్నావా ఏమి? నేను చంపేస్తాను రా. అరే అల్లే మంట పెట్టకరా, పడిపోతారా. అరే జరగండి, నేను వెళ్ళిపోతాను. కంపు గడిద. డబ్బు ఆ డబ్బిటు నేనివ్వను. నన్నేం చేయదు, నేను ఇచ్చేసా. తీసుకో. నాన్న ఆవిడ గుర్తుపెట్టుకో,
రాత్రి అయితే చంద్రుడు ఉంటాడు, పగలైతే సూర్యుడు ఉంటాడు. ఈ గోవిందు ఎప్పుడు ఉంటాడు. ఏం చెప్పావురా? సార్ ఈ డబ్బులు నావే. సార్, నా డబ్బు తీసుకుని నన్ను లోపలేస్తున్నారంటే లోపలికి వెళ్ళరా. సార్ ఎవడీడు హెడ్ అండ్ షోల్డర్స్ వాడుతున్నాడేమో. షోల్డర్ తప్ప హెడ్ కనిపించలేదు. సార్ ఒక అమాయకుని తీసుకొచ్చి అన్యాయంగా లోపలేశారు. కుదిరితే ఏదైనా స్పందించండి, పోనీ ఖండించండి సార్. నాది కేసు వేరు. నేను మర్డర్ చేసి లోపలికి వచ్చాను. అయిపోయి మడ్రా పెను మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది. మీ పేరేంటి భయ్యా? అలీబాబా. ఓహో, అరడజన్ దొంగలేరు భయ్యా. క్యా? నథింగ్. అలీబాబా అంటే డాన్. ఈ రోజు నుంచి నేను ఫ్యాన్ భయ్యా. ఇంతకు నువ్వేం చేసి లోపలికి వచ్చావు? ఆడియో ఎందుకు భయ్యా, నీకు వీడియో చూపిస్తా. భయ్యా మొత్తం రియల్ స్టెన్స్, నో రోప్స్ నో డూప్స్. పర్వాలేదులే, తూ బహుత్ హుషారే రే. ఏంటో మీ దయ భయ్యా. అవునన్నా, మర్డర్ కేసు అంటున్నారు. యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందా లేదా ఉరి శిక్ష? వదిలేస్తారు. ఐసా కేసా భయ్యా? మా మనుషులు వస్తారు. ఓ అర్థమైంది. వాళ్ళు బయట నుంచి బెయిల్ తీసుకొస్తే మీరు జైలు నుంచి బయటకు పోతారు గారు. ఇది అలీబాబా బెయిల్ ఆర్డర్. బాహర్ ఆతా క్యా? బయటికి తీసుకెళ్తారంటే నేను ఎందుకు రాను భయ్యా? వస్తాను. ఏ డాన్ అంటే మీరు భయ్యా. చాంద్. సలాం అలైకుం బాయ్. వీడు చాలా ధైర్యం ఉన్నవాడు. వీడు చాలా హుషారుగా ఉన్నాడు. వీడికి కొత్త బట్టలేసి గెటప్ మార్చి ఆ కార్ల డీలింగ్ లో వేయి. అచ్చా బాయ్. గోవిందే, ఏమిరా కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా అట్లా ఉండిపోయినావే? అదే. అరే ఏమిరా ఇది, ఇట్లా ఇట్లా కొడతా ఉండవే? అరే గోవింద్, ఇంత పెద్దది పెట్టుకొని ఉండవే, గట్టిగా కొట్టి. ఆపుతావని ఏదో కామెంట్రీ కొట్టి కొట్టి చేతులు వాసిపోతున్నాయి. మరి చూసిరావా ఎక్స్పీరియన్స్ అంటే అద్దా మరి కొట్టే. బ్రతకనే అలీబాబా దందా అనుకుంటే ఏ బాద్షానో బాదుషానో అవుతాం అనుకున్నాను. ఇక్కడ నన్ను బాదుకుంటూ కూర్చొని పెట్టారు. ఓ బ్లాస్టింగ్ లేదు, ఓ మర్డర్ లేదు, కనీసం స్మగ్లింగ్ కూడా లేదు. అడే గోవిందే, నేను చెప్పేది కేళే. మనం ఈడకి వచ్చినామా, పని చేసినామా, జీతం వాకిట జాగ్రత్తగా ఉండాలి. అట్లా లేదంటే మన కార్లకు దిష్టి తీస్తారే. ఏమదే గుమ్మడికాయ ఏంటదే అట్లా వేలాడిన మన తలకాయలే. కొట్టే. అవును, నువ్వు తమిళ తెలుగు మిక్స్ చేసి మరీ మాట్లాడుతున్నావు. ఏ ఊరు మందే? ఏ మ్యాన్ ఫ్రమ్ చెన్నై. ఏంటి రాజా ఇది? ఎందుకు చచ్చిపోతున్నావు అని అడిగితే కాశీ మజిలీ కథలు చెప్తావేంటి? అది కాశీ మజిలీ కథలు కాదు బాబాయ్, ఇది గోవింద మజిలీ బిజిలీ కథలు. నేను పనిచేసే మెకానిక్ షెడ్ పక్కనే నా అనార్కలి ఉండేది. ఎవరా అనార్కలి? మై సెకండ్ లవర్, మేరా దిల్ కా తుకడా, మేరా జాన్, మేరా జాన్, మేరా జాన్. బాబు, నీకెన్ని జాన్లున్నాయి, ఎన్ని తుకడాలున్నాయి? ఇదే మరి మ్యాటర్ ఇంకా అంత దూరం లేదు. అనవసరం దిష్టి పెట్టకండి. ఓకే, నీకెన్ని తుకడాలున్నాయి, వాటికి లింక్ ఏంటో ఒక్కసారి చెప్పు రాజా. అది ఓ వర్షం లేని ఎండాకాలం. సరిగా మా పదాని సాని తప్ప कप में रम डालो, रम पे आइस डालो, दोनों को गिल कमरो मारो पेग जान. क्या कह रहे हो? थोड़ा थोड़ा रुचि देखते जानो मेरी जान. है क्या? चाय कप रम की, थोड़ा क्या हो गया रे इसको? थोड़ा टिपो. ये क्या है? मारो पेग जान. నీది లవర్ కి డాడీని మరీ భయంకరంగా కొట్టారు. మరి సల్మాన్ ఖాన్ కంటే పెద్ద బాడీ పెట్టుకుని నువ్వేం చేశావు? హాస్పిటల్లో జాయిన్ చేశా. ఓ అర్థమైంది. వాళ్ళ ఫాదర్ ని నువ్వు హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు ఆమె నీతో లవ్, అవునా? మంది తెలుగు సినిమా లవ్ కాదనియా, మంది మలయాళం సినిమా లవ్. పరిణి మాస్ట్రో, ఇంట్లో కోయి నహీ హై. బోలా ఇంటిలో ఎవరూ లేరా? నాది చేతులు వాళ్ళ చేతుల్లో పెట్టి నేను దులుపుకొని ఇక్కడి నుంచి పోతాయి. अंदर देखो, అందర్. మేడం, ఈ తొర నుంచి అంతా కనిపిస్తుంది.
మేడం మీది అబ్బు సెంటర్లో ఎక్కువ మాట్లాడితే సెంటర్లో పడేసి కుమ్మేశారు. ఇక్కడ సెంటర్లో అబ్బో ఇక్కడ తుకడా. అబ్బో 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 క్యా హుआ मेरे अब्बू को बोलो. ఇందాకే చెప్పాను కదా, సెంటర్లో మదమెక్కి పాట పాడితే అందరూ సెంటర్ చేసి మరీ సెంటర్ మీద తిన్నారు. यल्ला इनकी सेंटर की చిచి. शुक्रिया. థ్యాంక్ యూ. बहुत बहुत शुक्रिया. ఓ మీది రుణం ఎప్పటికీ మర్చిపోలేను. మాది రుణము మర్చిపోయినా పర్వాలేదు, మాది మర్చిపోకుండా ఉంటే చాలు. ఇంతకీ మీది పేరు ఏమిటి? मुमताज. ఓ మీది పేరు? గుమ్తా. గోవిందు. అచ్చా. మీకోసం షాజహాన్ అని మార్చుకుంటాను, మీరేమంటారు? బయటకి వెళ్ళమంటాను. ఓహో అలా ఫిక్స్ అయ్యారా? హా. బాయ్ బాయ్. रब ने बना दे जोड़ी. కొంచెం మెల్లిగా కొట్టురా, చెవులు పూడుస్తా ఉంటాయి. నీకు ఎంత చెప్పినా అంటదా వేస్ట్. గోవిందా నీ లవర్ 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 ఇక్కడ కాలు పుడిచినారే. ఏం కాన్ సాహిబు, ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు, ఆ దినం నిధి మాకి కాపాడకపోతే నాది తద్దినం అయ్యేది. నా బేటి దిక్కు లేకుండా పోయేది. మెల్లగా మెల్లగా మెల్లగా. బస్ బస్. తగిలిందా సాహెబ్? నెక్స్ట్ సంగీత కచేరీ ఎప్పుడు? నెక్స్ట్ రంజాన్ కా? మా ఇంట్లో రంజాన్ పెద్దగా లేదు, చిన్నగా చేసుకో. నువ్వు భోజనానికి రావాలి. ఏంటి స్పెషల్? మాది అబ్బుజాన్ని మీరు కాపాడారు కదా, అందుకు. ఓ ఠీకే ఠీకే. దయచేసి తప్పుగా అనుకోవద్దు, మేము పేదవాళ్ళం. ప్రేమతో మీకు భోజనం మాత్రమే పెట్టగలం. ప్రేమతో పెడతారా భోజనం? आपको भी डालूं क्या? ठीक है. గోవింద్ గారు వెతుక్కుంటూ వచ్చారా? పాయసం. ఓ చూస్తూ ఉంటే పిచ్చెక్కిపోతుంది. ఏంటి? పాయసం. ఓ నాది మీకు ఒకటి అడగాలని ఉంది. ఇంకా ఏమి ఇవ్వనేలేదు, అప్పుడేం అడుగుతారు? క్యా? పాయసం దిగనా? ఓ నీది ఎందుకు మాకి అట్లా చూస్తాయి తినేసేలాగా? మీరిచ్చిన పాయసం కన్నా మీరే ఎంతో స్వీట్గా ఉన్నారు, అందుకని. అందుకని మీకు మేము గాఢంగా ప్రేమిస్తున్నాను. నీకే తెలీదు, నాది ముస్లిం, నీది హిందూ ఉంది. ప్రేమకి హిందూ ముస్లిం ఏంటి? ఎందుకు నా టైం వేస్ట్ చేస్తున్నావు? దగ్గరికి రా. मैं भी मेरी प्यार में పడిపోయాను. छोड़ दिया मैं, ओ जानू मेरे प्यार में छोड़ दिया मैं. खाना पीना नहीं रे बावा कड़पू के, निद्रा गिद्रा आती नहीं रे कళ్ళ के. जिंदगी हलाल इंदी रो, प्यार में पड़ी पोया मैं, प्यार में पड़ी पोया मैं. प्लान में छोड़ दिया मैं, ओ जानू मेरे प्लान में छोड़ दिया मैं.
देती हूँ प्यार में पड़ी पोया मैं ओ मियाँ तेरे प्यार में पड़ी पोया मैं प्यार में पड़ी पोया मैं ओ मियाँ तेरे प्यार में पड़ी पोया मैं मैं तुमको इसको करता हूँ चमके गिमके కొట్టుకొని షాదీ గిది చేసేసుకొని చోటా ఇల్లే కట్టేసుకుందాము ఖుషీలో క్రికెట్ మే పుట్టించేద్దాము చమకే గిమకే కొట్టుకొని షాదీ గిది చేసేసుకొని చోటా ఇల్లే కట్టేసుకుందాము ఖుషీలో క్రికెట్ మే పుట్టించేద్దాము शादी गिदी छोड़ो जी चुम्मा इपड़े दे दो जी टक्करी रुए मम्मी होताऊ नक्को प्यार में पड़ी पोया मैं ओ मियाँ तेरे प्यार में पड़ी पोया मैं प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं खाना पीना नहीं रे बाबा कड़पुके निद्रा गिद्रा आती नहीं रे कళ్ళके जिंदगी हलाल इंदिरो प्यार में टिकुम टिकुम ओ मियाँ तेरे प्यार में टिकुम टिकुम గోయిందు గోయిందు ఓ గోయిందా ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా ఓపిగ్గా విన్నాను గోయిందా కానీ నువ్వు అన్నావే ప్రేమకు జాతి లేదు ప్రేమకు మతం లేదని అది బాగా నచ్చింది నాకు గోయిందా నీ ఒక్కడికి నచ్చితే ఏం సరిపోతుంది అందరికి నచ్చాలి కదా ఇంత చెట్టు నాదిరా ఇంత చెప్పి నాదిరా ఇంత మందు నాదిరా ఇంత మంచి నాదిరా అంత బేగమేందిరో నీ గోకుడేందిరా బేగం నాలో సగభాగం తన కోసం చేస్తా నేను మహాయాగం తనే నా జీవిత సగభాగం సరిపోయి అసలు ఇప్పుడు అందుకుంటాను ఓ సూపర్ రాగం ఇడ్రా ఇడ్రారా అంత బేగంతో నీ పెళ్ళెప్పుడురా ఎందుకు నవ్వుతారే అర్థం బాగా ఇచ్చినారే అది అవ్వకుండా పెళ్ళి అంటాడేంట్రా ఎన్నా అది అంటే హనీమూన్ హనీమూన్ అంటే అదే పెళ్లికి ముందు జరుగుతుంది కదా. ఏం చెప్తావు పెళ్ళికి ముందే సోడా మందు కలిపితే ఒక పెగ్ ఆడది మగవాడి కలిస్తే ముగ్గు నాకు సిగ్గు సిగ్గు సిద్ధకాయల్లో పెట్టాలి అడే ఇప్పుడు ఆలీబాబా వచ్చి ముంతాజ్ గురించి అడిగితే ఏం చెప్తావు నువ్వు ఏమడుగుతాడు ఏమడుగుతాడా నా ముంతాజ్ ఎందుకు పెళ్లి చేసుకున్నావే అంటాడు నాకు మూడొచ్చింది నేను చేసుకున్నాను బే అంటాను వదిలే బే అంటాడు వదిలేసాను తీసుకో బే అంటాను ముంతాజ్ని వదిలేస్తావా? ఇంకేం చేస్తారు వాడిపోయిన పూని ఎవరైనా తల్లో పెట్టుకుంటారా ఏం దెబ్బ కొట్టావప్ప నువ్వు పోటుగాడివప్ప అంటే అంత ఆలీగాడు అందరినీ దెబ్బ కొడితే నువ్వు ముంతాజ్ అడ్డ పెట్టుకొని అంటే ఆలీగాడు దెబ్బ కొట్టేసినావు ఎక్కడికి దీనికి కూడా అలీబాబా పర్మిషన్ అడగలరా అవును దానికి కూడా ఆలిపోపని అడగండి నీ పోసుకోండి అది వెళ్ళి నువ్వా ముంతాజ్ నువ్వు అసలు మనిషివేనా నువ్వింత నీచుడు అని తెలియక నీకు మనసిచ్చాను అది భోజనం తిని చేతులు కడుక్కున్నంత ఈజీగా మనుషుల్ని వదిలేస్తావా నీకు ప్రేమ విలువ తెలీదు అంటే నాకు కొంచెం ఇది ఎక్కువ
ప్రేమ మత్తులో నన్ను దించేశావు. నీలాంటి వాడి ముఖం చూసిన పాపమే. అంటే నువ్వు నన్ను తిట్టు కొట్టు కానీ వదిలే మందు కోయి. నిన్ను కొడితే నిన్ను తాకానని పాపం తగులుతుందిరా. ఇంకెప్పటికీ నువ్వు నా లైఫ్ లో కనిపించకు. నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. ఏ మనిషిరా నువ్వు? సంస్కారం లేని వాడివి, మానవత్వం లేని వెధవా. అది కాదు, మాట్లాడద్దు. కల్చర్లెస్ ఫెలో. ప్రేమించిన అమ్మాయి గురించి ఫ్రెండ్స్ ముందు అంత నీచంగా మాట్లాడతావా? నేనే పడిన వదిలా వదిలే. నీకు నీతి నిజాయితీ లేదురా. నువ్వు మనిషివి కాదు. నీలాంటి వాడిని వదలకూడదు. నిన్ను చంపేయాలరా. సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వస్తున్నాను, వస్తున్నాను. నా చేతుల్లో అయిపోయే వెధవా. అది కాదురా, ప్రేమించిన అమ్మాయిలు మోసం చేసి నువ్వు చావాలని ఎందుకు వచ్చావు? అసలు నీకు నువ్వుగా చావకూడదు. నాలాంటి వాడి చేతుల్లో చంపబడాలి. చావు. ఏంటి రక్తం? గోయిందు చెప్పు. నేను మందులో ఎలకల మందు కలుపుకొని తాగా. ఇప్పుడు అది పని చేస్తుంది. అసలు నాలంటోడు ఎందుకని చేశావు? ఇక్కడ పేషెంట్ ఎక్కడ రాజా? ఎవరు విషయం తాగినోడా? అవును బాబు. పోయాడుగా. ఏమిరా గోయిందు, నువ్వే ఇద్దరు అమ్మాయిలు మోసం చేశావు. నువ్వే మోసం చేసి నువ్వే చచ్చిపోతే ఎట్రా? ఇది ఎక్కడ న్యాయంరా? చచ్చిపోతారా అంత చిన్నదానికి కూడా? చాలా తప్పు చేశావురా. ఏమండి, పోయాడంటే చచ్చిపోయాడని కాదండి, వాంతి చేసుకోవడానికి పోయాడండి. డబుల్ మీనింగ్ ఏంటా నాతో నీకు? పోయాడంటే టెంపుల్కి వెళ్ళాడా, షాప్కి వెళ్ళాడా? ముందు చెప్పొచ్చుగా ఆ మాట. పోయాడండి ఈ అబ్బ. యాడికి వెళ్ళాడు? వామిటింగ్ చేయడానికి సార్. అదేదో కాస్ట్లీ మంది తాగచ్చు కదరా. అలాంటి చీప్ మంది తాగితే మీ చేతి కక్కించలాగా మా ప్రాణాలు పోతున్నాయి కదరా. మొత్తం అయిపోయింది డాక్టర్, ఏమి రావట్లేదు. రావట్లేదా? ఇప్పుడు చూడ సావిరంగా మీరు డాక్టర్ మాస్టరా? గోటలు మాత్రం బాధేస్తున్నారు ఏంట్రా? సౌండ్ పెంచుతున్నావుట్రా? సౌండ్ పెంచుతున్నావుట్రా? కాసేపు ఉంటే ఆ పక్క రూమ్ రెడీ అయిపోయిందిరా నీకు. అదేమన్నా లాడ్జా డాక్టర్? లాడ్జ్ కదరా, మార్చి రూము. నేను అక్కడికి వెళ్దామనే కదా వచ్చింది, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి కక్కిపిస్తున్నారు. అయితే పని చెయ్యి, చేతి కూడా పని చెయ్యి. ఇక్కడ అది కాదు, ఇదిగో. చిచి వద్దా? అయితే పని చెయ్యి, నేచురల్ గా ఎలా ఉన్నావు? నన్ను కూడా కొట్టడం ఏంటి సార్? నేను ఎక్కడ కొట్టాను సార్? కక్కిస్తున్నానండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇతను వాటర్ రూమ్ తీసుకెళ్ళండి, నేను వచ్చి చెక్ చేస్తాను. ఏమయ్యా సాఫ్ట్వేర్, నా మీద ఇంత ప్రేమ ఏంటో.
హాస్పిటల్ చేర్పించి మరీ బ్రతికించావు. నీ మీనంత ప్రేమే లేదు బాబు. స్టోరీ సగం చెప్పావు. టెన్షన్తో చచ్చిపోతున్నాను. అందుకని బ్యాలెన్స్ కూడా చెప్పు. నువ్వు చచ్చిపోయినా నాకు అభ్యంతరం లేదు. మొగల్ రేకుల సీరియల్ గురించి లేడీస్ ఇంట్రెస్ట్ చూపించినంత చూపిస్తున్నావు. నువ్వు ముందు ముంతాజ్ మ్యాటర్ చెప్పు. నువ్వు ముంతాజ్ విడిపోయిన తర్వాత ఆ ఏరియాకి వెళ్ళలేదు. వాళ్ళ ఫాదర్ అయినా కలిసావా లేదా? గోడ మీద కొట్టిన సున్నం ఎలా తిరిగి రాదో వదిలేసిన అమ్మాయి కూడా అలాగే రాదు. అందుకే తను చెప్పినట్టే ఈ జన్మలో తనకి నా మొహం చూపించకుండా వచ్చే జన్మలో చూపిద్దామని ఫిక్స్ నీ అయ్యా. చొట్ట బుగ్గల మీద కొడితే చొట్ట బగిలి బుగ్గ వాచుద్ది. ఇప్పుడు ఎలా ఉంది ముంతాజ్? ఏక్ మినిట్ బోలో. నా షిఫ్ట్ అయిపోయింది, నేను ఇక వెళ్తున్నాను. ఎవరైనా నయా పేషెంట్ అడ్మిట్ అయ్యారా? ఇదిగో సాఫ్ట్వేర్ చేర్పించేది ఏదో మంచి హాస్పిటల్ చేర్పించచ్చు కదా. ఏమైంది దీనికి? ఎక్కడొక్క ఫిగర్ లేదు. ఇందాక ఒక నడిచి వెళ్ళింది, బాగుంది. మళ్ళీ ఇటు ఎప్పుడు వస్తుందో ఏంటో. గోవిందా, ముంతాజ్ కథ విన్న తర్వాత నిన్ను మర్డర్ చేయాలనిపిస్తుంది గోవిందా. అది అక్కడే వదిలేసి ఉండొచ్చు కదా. గోవిందా, నిన్ను హాస్పిటల్లో చేర్పించి బతికించింది నువ్వు చావకూడదని కాదు. ఇద్దరు అమ్మాయిల ప్రేమను మోసం చేసిన నువ్వు ఎందుకు విషం తాగావో తెలుసుకోవాలని. అక్కడికే వస్తున్నా. మా షెడ్లో నటరాజ్ అనే వ్యక్తి నాకు ఒక మల్టీనేషనల్ కంపెనీలో డ్రైవర్గా ఉద్యోగం వేయించాడు. హే గోవిందు, ఎన్న వడియారు సరే. నువ్వు ఇంకా ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదా? నన్ను ఎవరు ప్రేమిస్తారు సారు? నాకు ఒక కమిట్మెంట్ అప్పాడా. నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చింది. నీకు తెలుసా, మా మేనేజర్ స్టేసీ ఫారినర్, నేనంటే పడి చచ్చిపోతుంది. ఓహో, డాలర్ ప్రేమ అన్నమాట. అవును, డాలర్ లాగా కాస్ట్లీగా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. మీకు ఆ ఫారినరే కరెక్ట్. బ్లాక్ అండ్ వైట్ టీవీ లాగా ముచ్చటగా ఉంటారు. నువ్వు తెలుసుకున్నావు, కానీ మా అమ్మా నాన్నే ఇంకా తెలుసుకోలేదు. ఈ పెద్దవాళ్ళంతా ఇంతే సార్. సినిమాలోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. కరెక్ట్. నా ప్రేమని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సారు? మర్చిపోవాలనుకుంటున్నాను. మీ లవర్నా? మా అమ్మా నాన్నల్ని. ఆహా, మీ పవిత్ర డాలర్ ప్రేమ కోసం కన్న పేరెంట్స్ ని వదిలేద్దాం అనుకుంటున్నారు. చూడండి, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ సార్. నేను తనతో త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను. అందుకే ఒక టూర్ కూడా ప్లాన్ చేశాను. ఓహో, నువ్వు మాతో కలివిడిగా కలిసిపోయేలా ఉన్నావు. నువ్వు వచ్చాయి. ఆహా, చాలా థ్యాంక్ యూ సార్. మీది బాగా విశాలమైన గుండెకాయ. Hi, Stacy. Oh, hi, darling. When did you? When you're doing aha, oh, I came then itself. When I was doing the aha. ఈ పని ఇప్పుడు వద్దు. What? We'll keep this project after our engagement. So sweet. I love you, baby. I love you too, baby. కత్రినా లాగుంది. ఇది అన్ని తెచ్చుకొని లోనుంటే మనోడు కిటికీ బయటికి చూస్తున్నాడు. వడియారు సారే, ఏదైనా మాట్లాడండి సార్. ఏం మాట్లాడాలయ్యా? సార్, మీకు ఒకటైనా రెండైనా మూడైనా వస్తే చెప్పండి, వెంటనే ఆపేస్తాను. 3 ఏంటి? అదే సార్, 3. ఏ గోవిందు, ఇక్కడ ఆపో 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 ఆపో. సార్ సార్, ఇక్కడ వద్దు సార్, ఎదురుగా తుప్పలు ఉంటాయి, అక్కడ చేయండి. ఏ ఆపయా ఆపయా ఆపు. అడిగారు సార్, ఇక్కడ ఎవరు లేరు, విడిగా పోయి చేసుకోండి. మేడం నేను చూసుకుంటా. మేడం, సార్ ఈస్ గోయింగ్ ఫర్ డౌన్లోడింగ్. ఏం చేయలే. ఏ గోవిందు, ఇక్కడ రారా. ఎంత ఎదిరిపోతుంది బాబాయ్. రా. ఎన్న సరే, దీని కూడా నన్ను పిలిస్తే. అది కాదయ్యా, ఈ రోజు నా ఎంగేజ్మెంట్ జరిగే ప్లేస్ ఇదే. బాగుంది కదా? ఏం బాగుంది సారో. ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ ఇలా ఉప్మా స్టేడియంలో జరుగుతున్నట్టుండదా? ఏం లేదు, బడ్జెట్ ప్రాబ్లం. ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత డైరెక్ట్ గా మమ్మల్ని లాడ్జికి తీసుకెళ్ళు ప్లీజ్. టెంపుల్ నుంచి లాడ్జ్ వడియారు సరే, మీరు రాకెట్ లాగా బాగా స్పీడ్ ఉంటుంది. సర్లేవయ్యా, ఈ లోపు నువ్వు అలా రౌండ్స్ కొట్టొచ్చాయి ఊరంతా. నేను మా పెళ్ళైన తర్వాత అమ్మా నాన్నల్ని ఎలా చూసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి అన్ని వివరంగా చెప్పాలి కదా తనకి. లాజికల్ ఇదా సార్ మాట్లాడేదే? నాకు ఒకటి అర్థమైంది పడారు. ఏంటి? ఎదురుగా ఎంత మంచి ఫుడ్ ఉన్నా నోట్లో పుండుంటే తినలేం కదా. ఊరుకోవయ్యా. What are you two talking about? Actually, I was telling surprising thing na. This is our engagement spot. What? No, it's not. We're not getting engaged here. No. No, Stacy. The thing is, my parents didn't accept you and my love, so I thought we'll get engaged in a simple way. But don't worry, our marriage will be huge, grand, fantastic, super. Shit! It will be grand. Shit! No, I can't do it. Stacy, no. సరే,
ఎన్న ఎంగేజ్మెంట్ అవుతాది అనుకుంటే ఆర్గ్యుమెంట్ అవుతాందే. హలో, అది నేను ఫుట్బాల్ ఆడుకుంటుంది. మరి కాలే ఎత్తట్లేదా? అయ్యో ఓ ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో వడియారు సరే, ఏమైంది మీ ఫారిన్ గర్ల్ ఫ్రెండ్ కి? తనకి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా చేయాలంట, ఇలా సింపుల్ గా చేయకూడదంట. ఇప్పుడేం చేయాలి? ఛీ, ఇలా చూడు, తన కోసం నేను 5 లక్షలు ఖర్చు పెట్టి డైమండ్ రింగ్ తీసుకొచ్చాను. 5 లక్షలకి రింగా? ఇది నా దగ్గర ఉంటే నేను కింగు. మేడం కొంచెం ఆ తెర దించండి, చూడలేకపోతున్నాం. Bloody bad Mashnara. I do what I like. Keep quiet. సార్, మీ ఫారిన్ గర్ల్ ఫ్రెండ్ పెద్ద కత్తి కాస్కర్ కిల్లర్ కిత్తు సార్. ఏమైంది? మీ దగ్గర గ్రాండ్ ఎంగేజ్మెంట్ అనే పేరుతో మొత్తం డబ్బు నాకు ఇచ్చేస్తుంది. అవునా? అవును సార్. ఇప్పుడు పెళ్ళవలసిన గుడ్డు ఆమ్లెట్ అయితే కోడి ఎంత బాధపడుతుందో, పెళ్ళవలసింది మీకు పెళ్ళవకపోతే నేను అంతే బాధపడతాను సార్. అంటే ఏంటి? ఇది నాటుకోడి లాంగ్వేజ్ సార్. ఓ, నేను సాఫ్ట్వేర్ కదా, నాకు కోడ్ లాంగ్వేజ్ తప్ప కోడి లాంగ్వేజ్ తెలియదు. అది వదిలేండి సార్, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మీ లవ్ మ్యాటర్లో నేను కొంచెం ఇన్వాల్వ్ అయితే చాలు, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏం చేస్తావు? సాల్వ్ చేస్తారు. 1 నిమిషం మేడం. మై నేమ్ లాలాపురం అహోబిల్లా లక్ష్మీనారాయణ శ్రీనివాస ప్రేమానంద్ గోవింద నామ శాస్త్రి. మై పెట్ నేమ్ గోవింద్. మై పెన్ నేమ్ బజ గోవింద్. మై గన్ నేమ్ బజ బజ గోవింద్. హౌ ఇస్ ఇట్? What do you want? Madam, basically I want to tell you something. Our Odiyar sir is a very cool and black fellow. He is a 24 karat gold, madam. Now, engagement small budget, but marriage very big budget. Please say yes, madam. Please. Okay. Odiyar sir, come. మళ్ళీ ఏంటి? ఒడే సరే, మేడం మంచి మూడ్ లో ఉన్నారు, ఇప్పుడే కరెక్ట్ టైం. పెట్టేయండి. ఏంటి? రింగ్ వడియారే. పెట్టండి. స్టేసీ డార్లింగ్, రింగ్ పెట్టేనా? పెట్టించుకోండి మేడం. See madam. What is this? This is Chittigare. Siligare? No. Chittigare. Chittigare. Hey, yeah. Where can I get this chittigare? Sticks burning, man's crying, full big function. It's called Thadinam function. Gondu, I love functions. Please, నాకు తద్దినం ఫంక్షన్ కావాలి. నో మేడం, మీకు అప్పుడే తద్దిన ఫంక్షన్ జరగకూడదు. మీరు చాలా కాలం బ్రతకాలి, మీతో మేము ఏమేమో చెయ్యాలి, మీరు చేయించుకోవాలి. అదో వచ్చాడు, నీకు తద్దినం పెట్టాడు. ఏ గోవిందు, ఏం తినిపిస్తున్నావు తనకి? చిట్టిగారే సార్. చిట్టిగారి. అలాంటి చెత్తంతా తింటే వామిటింగ్స్ అవుతాయి. ఊరుకుని పడిగారు సరే, మీరేం చేయకుండా వాంతులు ఎందుకు అవుతాయి? తనే బ్రదర్, నా లవర్ స్టేసీ. కొండకి వెంట్రుకేశాను, వస్తే కొండ, పోతే తొక్కలేదు వెంట్రుక. 3వ లవరా? తను నా ఐటమ్ లవర్. నువ్వు ఎక్కువ ఫీల్ ఓకే? ఐటమ్ అంటున్నావు, ఫారెన్ అంటున్నావు, ఎవడో లవ్ చేసిన దాన్ని నువ్వెలా ట్రై చేసావు గోవిందు? దట్ ఈస్ గోవిందం స్టైల్. నా మెరిసే అందం ఇంకా తలతలలాడాలని రిన్స్ సోప్ వేసి మరీ రుద్దా నా ఫేస్ని. బట్టల సోప్ కి బాడీ సోప్ కి తేడా తెలియని వాడివి. నిన్నెలా లవ్ చేసింది, దాన్ని నువ్వెలా పడేశావు? అయ్యో పాపం, బట్టల సోప్ కి బాడీ సోప్ కి తేడా తెలియని ఓ అమాయకుడు, వీడికి అసలు లోక జ్ఞానమే తెలియదని ఓ సింపతితో సింపుల్ గా పడిపోయింది. ఈ గోవింద్ గారిని తీసుకొచ్చి నాకు నేనే నామాలు పెట్టుకోవాల్సి వచ్చింది. మేడం, నేను బాగా టైర్డ్ అయ్యాను మేడం. నాకు తెలుగు నేర్పించినందుక. అవన్నీ ఎందుకులే మేడం. మేడం, సార్ ఇక్కడే ఉన్నారు, నేను చెప్పింది యాసిటీస్కి వెళ్ళిపోయి సార్కి చెప్పండి, సార్ ఫుల్ హ్యాపీ అయిపోతారు. మేడం, ఏమిత్ర విషయాలు? దొంగన కదక? దొంగనా కొడక కాదు మేడం, దొంగనా ముగుడా. దొంగన ముగదా? యు ఆర్ టాకింగ్ తెలుగు? Yes darling. కొంచెం little bit తెలుగు నేర్పిస్తాడు. మేడం నేర్పిస్తాడు కాదు మేడం, నేర్పించాడు. ఓకే, నేను మీ ముందే ఎప్పుడు అంగుంటాను. మేడం, వంగుంటాను కాదు మేడం, లొంగుంటాను. సరే అలాగే. పియా కాదు మేడం, ప్రియా. ఏం ప్రియా ఏంటో, నిజంగా మూర్ఖునాయను దీని మాయలో పడి. What happened? నీవు టెన్షన్ అవుతున్నావు. Nothing. Darling, you know I really... Hey, Mo, what are you doing? I'm loving my man. That's normal, right? Normal. Hey, గోవిందు, ఇది నీతో సాహసం చేసినందుకు ఇప్పుడు వీధి కుక్కల రోడ్ మీద మొదలెట్టేసింది కదరా.
అతను ఏంటి అన్నాడు? మేడం హీ కాల్డ్ యూ. నేను అతను అంతగా ఇష్టపడితే నన్ను కుక్క అనేసాడా? ఇట్స్ ఓకే మేడం, ప్లీజ్ డోంట్ క్రై. ఐ ఫీల్ లైక్ క్రై. మేడం ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్ మేడం. ఎమోషన్ మేడం. I can't control my emotion. అయితే కమ్ హియర్ అండ్ క్రై మేడం. మేడం that black bad man, you know, he thinks me and you love madam. You love me? Yes. No madam, that bad black man thinks you and me love madam, but me no madam, I am very innocent. I cannot even believe that bad man. How stupid of me to even think about marrying him. My mother always told me I should never come to India. I should never come here. Madam, me English language, no incoming, no outgoing madam. Oh, so cute. Madam, I love you madam. I love you too, Govinda. Mwah. One, two, three, four, why not shake your booty? Yammo picture beauty. I am the driving in the city of my naughty. Manammo velda mute. అరే కమ్ కమ్ దానా తోటే ఈ పోట్ గాడికి నో పోటే. ఓకే లవ్ 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 ఆఫ్టర్ లవ్ హాట్ స్టవ్ నో టెన్షన్ బేబీ. నువ్వు నా పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బూమ్. పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనకం బేబీ. You wearing dress, it is so short. Where are the rest of ma? Arey I wanna tell you, you so hot amma, mama. Sleeping lede, eating lede, chali joram vastundi. Arey you have the curves, I have the backs. Let's sing duet ma. Nuvu foreign chocolate ma, nenu local biscuit ma. Arey don't go my heart rate down, foreign figure amma. Nuvu na pucci pilla tella pilla, I love you pilla. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బూమ్. పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనకం బేబీ. You're so bright too, I'm not white too. It's okay, alright too. Arey love is blind, love is God, rest to all bullshit. You English, nenu low class, together bindas. You are the flight too, I am the pilot too. Let's go love route too. Mileage chala good amma, horsepower picha high amma. Arey white beauty super hot, nenu pichodaipoya. నువ్వు నా పుచ్చి పిల్ల 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 ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బూమ్. పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనకం బేబీ.
గోయిందు నువ్వు నిజంగా సూపర్ రాజా. నీ ప్రతి కథలోనూ ఒక డ్యూయెట్, దాని తర్వాత ఒక ట్విస్ట్. ఈ కథలో కూడా అలాంటి ట్విస్టే ఉందా రాజా? ఎగ్జాక్ట్లీ గాడ్ ప్రామిస్ అదే జరిగింది. ఆ తర్వాత ఏమైంది? మా లవ్ స్టోరీ ఆ రిచ్ బ్లాక్ వడియార్కి తెలిసిపోయింది. ఆ రిచ్ బ్లాక్ వడయారు ఆ తర్వాత ఏమైపోయాడు? హరోం హర హరోం హర. ఆ తర్వాత ఏమైంది? చెట్టు ఒక వేస్ట్ కాదు, ఇడియట్ నయాల, రాస్కల్ నయాల, గబ్బు నయాల, టిప్పస్ మొక్క తుప్పేస్ మొహమా. ఇదే మంచి టైం, ఇప్పుడే బుట్టలు వేసుకోవాలి. You don't worry, darling. నేను నీ దగ్గరే సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉన్నావా? నేను కూడా అంతే. నిన్ను కూల్గా చూసుకుంటా. నీకు ఏసి మరీ కారులో ఊరంతా తిప్పుతా. Thank you, darling. దానికి నా దగ్గర కారు ఉండాలి కదా. నా కారు కొనిస్తావా? You want to buy a new car? న్యూ బిగ్ కార్. I will buy you a new car next year. కాదు, నాకు ఈ ఇయరే కావాలి, ఇప్పుడే కావాలి. ఎలాగంటే ఆ నాయాలు నీకు రింగ్ తొడిగాడు కదా, దాన్ని అమ్మేస్తే మనకి డౌన్ పేమెంట్ డబ్బు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం మేనేజ్ చేసేయచ్చు. నయ్యాలు నన్ను కుక్క అన్నాడు, అందుకని వాడిచ్చిన రింగ్ పడేసే. ఆ డైమండ్ రింగ్ అమ్మేసి ఓ మంచి కారు కొనుక్కొని ఓ బ్యూటిఫుల్ లైఫ్ సెట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ తింగర్ది ఆ రింగ్ పారేసింది. అందుకే నేను దాన్ని పారేశాను. వీడి బుద్ధి ఇంకా మారలేదు. మరి సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నాడు? ఏంటి ఆ ఆగిరాని ఎక్స్ప్రెషన్? బాత్రూమ్ వస్తుందా? ఒరేయ్ ఆగిరాటం కాదురా, గుండెపోటు వస్తుంది. ఒరే చొట్టబొక్కలోడా, నీ చొట్టబొక్కల వెనక ఇంత అందమైన మోసం, ఇంత అందమైన చీటింగ్, ఇంత అందమైన దుర్మార్గం. ఒరే నేను బతికుండగానే నిన్ను చూడాల్సి వచ్చిందిరా జీవితంలో. నిండు జన్మల బంధం నీది నాది. ఏంటి బొమ్మల బెదరస్ లో బొమ్మల నుంచున్నా? డాక్టర్, ఈ వార్డ్ లో ఉన్న పేషెంట్ కి మందులు ఇద్దామని. ఏది ఆ చీప్ విషయం దగ్గర ఆడా? వాడి నోటికే కాదు ముడ్డికి కూడా వేయాలి. పద. డ్రిల్ మాస్టర్ ఏంటి మగాలంటే సిగ్గా? లోపలరా. ఏమైందమ్మా? ఏంటి ఓవరాక్షన్ చేస్తాడు? ఏమైందమ్మా? డాక్టర్ నాకు ఇంజెక్షన్ వద్దు డాక్టర్. అలాగా, ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకోమ్మా. సిస్టర్ గుచ్చి. డాక్టర్ ప్యాంట్ ఇప్పకుండా అలాగే పొడిచాను డాక్టర్, నాకు సిగ్గు. ఇలాంటి సీట్లు చాలా చూసిందమ్మా, నువ్వు పొడిచే. పక్క వార్డులో ఎమర్జెన్సీ కేసు వచ్చింది, ఒకసారి నువ్వు వెళ్ళవా? పక్క వార్డులో ఎవడో విషయం తాగాడంట. అయినా విషయం ఎలా తాగుతాడు డాక్టర్? సీనియర్ మోస్ట్ నర్సు. ఎలా ఏంటి నీ బొంద ఇగో ఇలా ఇప్పి. అయ్యో డాక్టర్, అది పాయిజన్. పక్క రూమ్ వాడు తాగలిగింది. అయ్యో డాక్టర్, ఎవరైనా పేషెంట్ తాగితే డాక్టర్ ఎక్కిస్తాడు. డాక్టరే తాగితే ఎవరికి ఎక్కిస్తారు? గోయిందా ఏం చేస్తారు? గోయిందా 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 కొండలా ఉంది. టైసన్ టైసన్ రాజా నువ్వు. అమ్మా అమ్మా గోయిందు డాడ చచ్చిపోతాడు. వద్దు నాన్న, చచ్చిపోతాడయ్యా, 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 వదిలేయ్యా. రాజా మొత్తం పీపీ అయిపోయింది. దివ్యా సుందర రాజా, దిగు రాజా, దివ్యా సుందర రాజా. డాక్టర్ రాజా, డాక్టర్, డాక్టర్ రాజా, డాక్టర్, ఆర్ యు ఓకే? డాక్టర్, సమ్ స్పీకింగ్ ప్లీజ్. అయిపోయావా రాజా? జాగ్రత్త డాక్టర్. ఓయ్ గోయిందు, నువ్వు మనిషివేనా? ముగ్గురు అమ్మాయిలు మోసం చేసి వచ్చి కూల్గా అని నవ్వుతున్నావా? నీ చేతిలో మోసపోయినందుకు ఆ ముగ్గురు అమ్మాయిలు చావాలి. ఒక ఆడదాని చేతిలో మోసపోయినందుకు నేను చావాలి. నువ్వెందుకు చావాలనుకున్నావు? నేను ముంతాజుని మర్చిపోలేక ఆ అమ్మాయిని వెతుక్కుంటూ తనుండే ఏరియాకి వెళ్ళాను. చాయ్ బహుత్ అచ్చా హై. అచ్చి బాత్. శుక్రియా. ఏం పేరు సాయిబో? సలాం అలైకుం. ఈ మంచి కాక మీద ఉంది, వాడేసుకో. అబ్బు నువ్వే కాక మీద ఉన్నట్టున్నావు. అజ్జరే
నేను ఇందాక ముంతాజ్ ఇంటికి వెళ్ళాను. ఇల్లు లాకేసింది. ఎక్కడికి వెళ్ళారు? సాలే నీకు మానం మర్యాద లేదు. మళ్ళీ ఈ ఏరియాకి రావడానికి ఎంత ధైర్యం? అన్ని ఏరియాలు మనమే అన్నా, మనకి ఏరియాలంటూ లేవు. జిందగీ నా మిలేగా దుబారా. పోరా ఇక్కడి నుంచి. చూడు బాయ్, నేను కొట్లాడడానికి రాలా, ముంతాజ్ కోసం వచ్చాను. నా మాట రే నమ్మక ద్రోహి, నిన్ను జైలు నుంచి విడిపించినందుకు మాకు సరిగ్గానే చేశావు. నువ్వు ముంతాజ్కి చేసిన ద్రోహానికి ఏరియా నీకు చంపేమంటుంది. ఈరోజు నీ తల తీసి ఏలాడదీస్తా. వేలాడ తీయడానికి నేనేమన్నా దిష్టి బొమ్మనారా? బాయ్, వీడిది ఇంకొక దెబ్బ నా మీద పడాలి. తాతగారి మీద సాక్షిగా కొడుకుని ఒక్కడిని వదలను. क्या कर रहे तुम? कहीं को ऐसा कर रहे तुम? छोड़ दो उसको. आपके लिए बाय. ఎవడ్రా వాడు? ఆలీబాబా గడికి నా గురించి బ్యాడ్గా చెప్పి నన్ను కొట్టించడానికి పంపించింది. చంపేస్తారా రే? నేనేమన్నా కత్తి కిల్లర్నా రేపిస్తున్నారా? అరే సేటో అంటే నువ్వు మీరు అగ్గేటో. అస్సలు మీరందరూ కరెంట్ లేనప్పుడు చేసే అఫైర్స్ కానీ నేను బయట పెడితే అవి కరెంట్ అఫైర్స్ అవుతాయిరా. అవునరే, నాకు ఒకటి తెలియక అడుగుతాను. నాకు ముంతాజ్కి పెళ్ళి అవ్వకపోతే, నాకు రిబ్బన్ కటింగ్ అవ్వకపోతే మీకెందుకు రా సలపరం? కంపు కొడుతుంది. అయ్య బాబాయ్, వరు కంపు కొడుతుందా? మరి మీరు నైట్ పబ్బులకి వెళ్ళిపోయి గొట్టం పెట్టుకుని గుప్పు 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 అని కొడతారే, దాన్ని ఏమంటారు? హుక్క నీ తొక్క. అప్పుడేమైంది? లేడీస్ తో మాట్లాడరా బాబోయ్, అజరుది నువ్వు ఇలా ఉండబట్టారా ఈ కాలనీలో లేడీస్ అలా తగలడ్డారు. తిని ఈ వీధిలోనే వరలక్ష్మి, పబ్బుల్లో వరు అంట. ఇక్కడేమో అపురూపమైన దమ్మాడ జన్మ. అదే పబ్బులో అయితే ఒక్క మగ్గా టిచ్కా తొక్కలది. సినిమా చూపిస్తున్నాడు తిరిగి. ఒక్క విషయం ఫైనల్ గా గుర్తు పెట్టుకోండి రా. చెత్త పుట్ట చూసి ముక్కు మూసుకునే ముందు ఆ చెత్త మన ఇంటి నుంచి వస్తుందని మర్చిపోకడ్రా. ఇంకొకసారి ఏరియాలో ఎవడైనా నా గురించి మాట్లాడాడు అనుకోండిరా, ఇంటింటికి వచ్చి బల్బులు పగలగొడేస్తారా. నువ్వేంట్రా దెయ్యంలాగా మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నావు? మళ్ళీ ఎందుకు వచ్చావురా? పొద్దున ఫైట్ ఆపుతీవి, ఇప్పుడు అందరిని తిడుతుంటే ఆపుతీవి. నిన్ను కొట్టి చంపేయాలరా, కొట్టి చంపేయాలి. అయ్య బాబాయ్, తాగొచ్చావా? అవునరా, తాగాను. కొడేస్తావా? కొడేరా. మాడియా ఇప్పుడు దొరికావురా తెరి. దీనికే సూసైడ్ చేసుకుందాం అనుకున్నావా? నువ్వు ఎప్పుడు చెప్తుంటా ఒక సాఫ్ట్వేర్ ట్రూ లవ్ అని. అది నా లైఫ్లో కూడా జరిగింది. లైఫ్లో ఫస్ట్ టైం ఒక దేవతను చూశాను. కంగారు పడాల్సిందేం లేదు కదా. ఏదైనా ఉంటే మీకు ఫోన్ చేస్తాను. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ దిస్. థ్యాంక్ యూ. ఓ, మెలకు వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? నేను మీకు తెలుసా? మీరు రోడ్డు మీద స్పృహ కోల్పోయి పడున్నారు.
అక్కడ నుంచి మిమ్మల్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించాను. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. దట్స్ ఓకే. అవును, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు రోడ్డు మీద జనం అంతా మీ గురించి ఎందుకు చెడుగా మాట్లాడుకుంటున్నారు? ఇట్స్ ఓకే. ఇంతకీ మీ పేరేంటి? నా పేరు గోవింద్ అండి. మీరేం చేస్తూ ఉంటారు? నాకంటూ ఏ పని లేదు, అలానే అడ్రస్ కూడా లేదండి. ఓ అవునా. ఒక వారం తర్వాత నేను అనాథల కోసం ఒక ఆశ్రమాన్ని పెడుతున్నాను. అందులో మీరు ఉందరు గాని. థ్యాంక్స్ అండి నా మీద ఇంత కేర్ తీసుకున్నందుకు. థ్యాంక్స్ వద్దు. ట్రీట్మెంట్కి అయిన ఖర్చు 600 ఇస్తే చాలు. జస్ట్ జోక్ చేశాను అంతే. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేనండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే వెళ్ళొస్తానండి. తను నా జీవితంలో అడుగు పెట్టాక నాకు ఒక మంచి ఉద్యోగం దొరికింది. నాలో ఉన్న పాత గోవింద్ చనిపోయాడు. లైఫ్లో 10 మందికి సాయపడాలనే కోరిక పుట్టింది. ఇదేంటి ఇల్లు మారానా లేదా ఇంట్లో వాళ్ళు మారారా? మొత్తం కన్ఫ్యూజన్ రా బాబు. గోవింద్ గారు మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే అండి. రండి లోపలికి. ఇది మీలేనా? ఏంటి అలా అడిగారు? లోపల ఎవరెవరు ఉన్నారు? వీళ్ళందరూ నా పిల్లలే. కంగారు పడకండి, వీళ్ళందరూ మా ఆశ్రమం అమ్మాయిలు. ఇది రేఖ, ఖోఖో ప్లేయర్. తను విద్య, 100 మీటర్స్ అథ్లెట్. వీళ్ళందరూ ప్లేయర్సే. ఇంత టాలెంట్ ఉన్నా వీళ్ళందరూ విలేజెస్ లోనే ఉండిపోయారు తెలుసా? వీళ్ళ టాలెంట్ ని నలుగురు గుర్తించాలని దగ్గరుండి మా ఆశ్రమం తరపున కోచింగ్ ఇస్తున్నాను. మరి ఈయనే ప్లేయర్ అండి? వీళ్ళందరికీ కోచ్. అందరిలో స్పోర్టింగ్ స్పిరిట్ నింపుతూ ముందుకు తీసుకెళ్తాడు. హలో. హాయ్. ఇతనే మాకు ఆదర్శం. మీ ఆశయం తప్పకుండా నెరవేరుతుందండి. థ్యాంక్ యూ. గర్ల్స్, ఈయన పేరు గోవిందు. మీకు ఇంకో కొత్త అన్నయ్య. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పనే లేదు. అదేనండి, నాకు కొత్తగా ఒక ఉద్యోగం వచ్చింది ట్రాన్స్పోర్ట్ కంపెనీలో. మీకు స్వీట్స్ ఇచ్చి వెళ్దామని. ఓ రియలీ? అంటే ఈ రోజు నుండి మీరు ట్రాన్స్పోర్టర్ అన్నమాట. అలాంటిదేనండి. మీరు చేసే ఈ మంచి పనిలో ఎప్పుడు ఏ హెల్ప్ కావాలని నన్ను అడగండి, నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. నాకు కొంచెం పుణ్యం కావాలి కదండి. అయితే చిన్న హెల్ప్ కావాలి. చెప్పండి. ఈ రేఖ వాళ్ళని లక్డీ కపుల్ దగ్గర డ్రాప్ చేస్తారా? హెల్త్ చెకప్ కి వెళ్ళాలి. తప్పకుండా అండి, దాంట్లో ఏముంది? మీరు అటువైపు వెళ్తేనే, లేకపోతే వద్దు. అరే రండమ్మా. బాయ్ అమ్మా. బాయ్ బాయ్ బాయ్. ప్రతిరోజు దేవాలయంలో పూజలు చేస్తున్నట్టే నేను తన్ని ప్రతిరోజు కలవకుండా ఏ పని చేసేవాడిని కాదు. అలా మా ఇద్దరి మధ్యన స్నేహం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. అమ్మా, ఇదిగోండి ప్రసాదం. థ్యాంక్ యూ. ఈ మధ్య మీరు నా మీద ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారనిపిస్తోంది. దారిలేని నాకు ఓ దారి చూపించారు, అందుకే మీరంటే నాకు అంత గౌరవం. ఎందుకో తెలియట్లేదు, మీరు నాకు రాను రాను చాలా దగ్గర అవుతున్నారనిపిస్తోంది. మీతో మాట్లాడాలనిపిస్తోంది. ఇలా ఎందుకు అనిపిస్తుందో నాకు తెలీదు. నీకు ఇంకో విషయం తెలుసా? మా ఆశ్రమం అమ్మాయిలందరికీ నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చాలా మంచోడివి గోవింద్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఇది వరకెటువైపుగా రాలేదుగా నా కల, చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ. చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల, మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరల. దేవత ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత ఓ దేవత, నా మనసునే మార్చావే ప్రేమతో, నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. ఓ
జన్మల రుణ బంధముగా కలిశావే చెలితిగా ఇకపై నేనెప్పటికీ నీ ఊపిరిగా నన్నే ఉంటాగా దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే అరే సార్ సార్ ఏంటి సార్ నా యారా అమాయకులైన ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తావరా నాకేం తెలుసు సార్? ముందు వెండి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎక్కడ తెచ్చావు? చెప్పు. కిడ్నాప్ చేయలేదు సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు చెప్పరా? చెప్పు. నిన్నేరా? ఎవరిని కొట్టాలో ఎవరిని కొట్టకూడదో తెలీదా? రేయ్, వీడెవడో తెలుసా? సార్ ఇతను కోచ్ సార్, అనాథాశ్రమంలో కోచ్ సార్. ఇది సార్ తినే సార్, అనాథాశ్రమం పెట్టి పిల్లల్ని పోషిస్తుంది. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం సార్. రేయ్ ఫూల్, అనాథాశ్రమం పెట్టి పిల్లలకు సాయం చేయడం కాదురా, మాయం చేస్తుంది. అమ్మాయిలకు మత్తు మందులు ఇవ్వడమే కాకుండా నీలాంటి వాళ్ళని ప్రేమలోకి దించుతుందిరా. ప్రేమలోకి దింపి మీలాంటి వాళ్ళ చేత ట్రాన్స్పోర్ట్ చేయిస్తూ ఉంటుందిరా. యు ఆర్ ఏ ట్రాన్స్పోర్టర్. అంటే ఈ రోజు నుండి మీరు ట్రాన్స్పోర్టర్ అన్నమాట. దీన్ని పెళ్లి చేసుకుంటారా? హ? దీన్ని చూడు చూడు చూడరా, నీకంటే ముందు ఎంతో మంది ఇలా అనుకునే బలైపోయారు. నీలాంటి వాళ్ళని ముగ్గురిని వాడుకుంది. నీలాంటి అదృష్టవంతుడు ఒకడు దొరికితే ఇద్దరు చచ్చిపోయారు. ఆడపిల్లల్ని అమ్ముకునే బజార్దురా అది. సార్ ఇన్నాళ్ళు పని లేకుండా తిరిగాను కానీ ఇలాంటి నీచమైన పనులు చేసుకుంటూ బ్రతకలేదు సార్. సార్ నాకు ఒక్క అవకాశం ఏంటి సార్? వాళ్ళు ఎక్కడున్నారో నేను పట్టుకుని వస్తాను. వాళ్ళు తిరిగే ప్లేస్లని నాకు తెలుసు సార్. నన్ను దయచేసి నమ్మండి సార్. సార్ వీడిని నమ్మదు సార్. మాట్లాడుకో సార్. ఈ చేతులతోనే పాపం చేశాను. మీరు అవకాశం ఇస్తే ఎలాగైనా తీసుకొస్తాను సార్. నన్ను నమ్మండి సార్. త్వరగా లోడ్ చేయమంటారా? త్వరగా లోడ్ చేయండి. బయలుదేరిపోతున్నాం, లోడింగ్ అయిపోతుంది. మన విషయం పోలీసులకు తెలిసిపోయింది. అవునా? అక్కడి నుంచి త్వరగా తప్పించుకోండి. కిందకి దించండి రా. పోయి పట్టుకురండి రా. పెట్రోల్ పోసి మొత్తం తగలబెట్టండి అందరినీ. అన్నా తగలబెట్టుడు ఎందుకన్నా? పోలీసు విషయం తెలిసిపోయింది. వాళ్ళు వస్తే వీళ్ళు మొత్తం స్కెచ్ వేసి చూపిస్తారు. అప్పుడు వాళ్ళు లాగా ప్లేస్ తగలబెడతారు. చెప్పింది చేయరా. అయ్యో లేకమ్మా. ఏమ్మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటారా?
అమ్మా అదేంటి రాజా, అంత మోసం చేసిందా? అందుకే నా విషయం తాగావు? చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమే అనాథనే అని దేవుడు ఎన్నోసార్లు నాకు ప్రేమను పంపించాడు. అది అర్థం చేసుకోకుండా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ముగ్గురిని కాలదన్నాను. అదే పాపంగా తగిలి నన్ను అన్నయ్య అని పిలిచిన అనాథ పిల్లల్ని నా చేతులతో అమ్మేశారు. అదే నాకు పెద్ద పాపంగా తగిలింది. ఇంకా ఎందుకు బ్రతకడం అని. ఊరుకో గోయిందు, నువ్వేం కావాలని తప్పు చేయలేదుగా. అయినా నీ వల్ల పిల్లలకి మంచి జరిగింది గోయిందు, బాధపడమ్మా. సాఫ్ట్వేర్ 3 మారిపోయేలాగుంది. పదండి వెళ్ళి చచ్చిపోదాం. ఇప్పుడే కదా రాజా సెంటిమెంట్ డైలాగులు చెప్పావు. పది సాఫ్ట్వేర్ గోయిందు, నీకన్నా దండం పెడతాను నాన్న. చచ్చిపోదాం. నాకు ఇంక బతకాలంది రాజా. మనం బ్రతికించాలి. పద తమ్ముడు, చస్తే నీ చావు నువ్వు చావు. పద సాఫ్ట్వేర్ మనం చేయొద్దు. నా మాట విను. మా అమ్మకి ఆపరేషన్ చేపిస్తాను నాన్న. గోవిందు నా మాట విను. బలవంతంగా ఆత్మహత్య చేపిస్తే అది ఆత్మహత్య కింద రాదు, మాట కింద వస్తుంది. వైదేహి అంటే నీ ఫస్ట్ లవరు తనే. చూసావు సాఫ్ట్వేర్, తను పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉందో. అదే నన్ను చేసుకుని ఉంటే పాపం చాలా కష్టాలు పడేది. అందుకే వదిలేశాను. దానికి ఏం లోటు చేశానే? ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అదే నేను చేసిన నేరమా? గుండెల్లో పెట్టుకుని చూసుకున్నానే, ఈ గుండెల్నే తన్నేసి వెళ్ళిపోతుంది. బాధ్యత లేని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం అది బాధపడుతుంటే చూడలేమనే కదా ఇదంతా చేసింది. అది ఎలాగో వాడితో వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. అదే కనుక జరిగితే మనందరం మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవాలి. అంటే వైదేహి నువ్వు కావాలని వదిలేసావా? నువ్వు నాకు అర్థం కావట్లేదు గోయిందు. నాకు నేనే అర్థం కావట్లేదు. అందుకే చచ్చిపోదాం పద. గోయిందు చూడు, టైంకి మందులు వేసుకుని ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదు. తప్పనిసరిగా వేసుకుంటాగా, నువ్వేం టెన్షన్ పడ. గోవిందు, రండి వెళ్ళిపోతాం. రండి. హాస్పిటల్ చెకప్ అన్నా మళ్ళీ వెళ్దా ఉంటావేంట్రా? చెకప్ వద్దు, ఏమీ వద్దు. రండి వెళ్ళిపోతాం. అంటే స్టేసీ బాయ్ ఫ్రెండ్. అవును సాఫ్ట్వేర్. అప్పుడైతే అమ్మాయి కోసం పేరెంట్స్ని వదిలేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు చూడండి, పేరెంట్స్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. అందుకే కావాలని విడదీశా. ఏమైంది గోయిందు? ముంతాజ్ గురించి ఆలోచిస్తేనే తట్టుకోలేకపోతున్నాను సార్. ఆ అమ్మాయి నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది సార్.
యదవది ఒక్కరోజు మందు కోసం జీవితమే నాశనం చేసుకున్నా. గోవిందు, నువ్వంటే ఏంటో తెలియక ముందు నిజంగా నేను దారుణంగా తిట్టాను. ఈ షార్ట్ టైంలో ఫ్రెండ్షిప్ పెరిగిన తర్వాత నువ్వంటే ఏంటో తెలిసింది. నిజంగా నువ్వు చాలా గ్రేట్ రాజా. గర్వంగా ఫీల్ అవుతున్నాను నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు. ఐ లవ్ యూ రాజా, రియల్లీ ఐ లవ్ యూ. ఇంతకంటే ఒక సెకండ్ కూడా బ్రతకలేను. పదని చచ్చిపోతాం. ఇంకా చచ్చిపోతావంటే వింటయ్యా, ఇప్పుడే ఐ లవ్ యూ చెప్పాను. నాకు చాలా పనులు ఉన్నాయి నాన్న చేయాల్సినవి. పర్లేదురా గోవిందు, నా మాట విను గోవిందు. ముంతాజ్. ముంతాజా? ముంతాజ్, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. మీ చరిత్ర అంతా విన్న తర్వాత మీరు మంచి మనుషులని తెలిసింది. ఆ మంచి మనసుతో మాకి షాదీ చేసుకుంటాను. బ్రదరు, నువ్వు వెళ్ళి హ్యాపీగా సూసైడ్ చేసుకోవచ్చు. బాయ్. గోవిందు, నీకు నలుగురా? ఒక్కరు రారా నా కోసం? వస్తారు, నాకు టైం వస్తుంది. సారీ. సారీ అండి. హలో, మాట్లాడండి. ఏవండి, మీ కాళ్ళు చూసా ఏమీ లేదు, మెడ చూసా ఏమీ లేదు, అంటే మీకు పెళ్లి కాలేదు అవునా? లేదు. ఎందుకు అడిగారు? నాకు కూడా పెళ్లి కాలేదండి. సో అంటే సో అండి. ఏవండి, మీరు నవ్వితే ఆల్ రైట్, నవ్వకపోతే ఆల్ అవుట్. నవ్వారు, మీరు నవ్వారు, రైటే, రైట్. చాలా బాగుంది తమ్ముడు. డైరెక్టర్, హీరో, మీరు వచ్చేయండి. థ్యాంక్ యూ. సాల్ట్ అమ్మా, సాల్ట్. isso garçom. Hey,
వస్తే జురాసిక్ పార్క్ లో దొరికిన పండదాన చెప్పలేదు. తెల్ల ప్రసంగం అయింది. ఇప్పటికి దాదాపు 20 అవర్స్ షూట్ చేసాం. సునామీ పెట్టుకున్నావా ఏంటి? నేచురల్ గా చేయాలి అందరూ. రోడ్డు మీద గొడవ అయితే ఎలా ఫీల్ అయి చేస్తారో అలాగే. ఆల్ ది బెస్ట్, లెట్స్ రాక్. Dad.